హాయ్ హలో నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ కౌంటర్. ఖమ్మం జిల్లా ఆడబిడ్డ, ఫైర్ బ్రాండ్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, 2 సార్లు పార్లమెంటుకు, 4 సార్లు రాజ్యసభకు ఎన్నికైన నేత. ఇక ఆ పేరు నేను చెప్పనక్కర్లేదు. ఈరోజు ఆ గెస్ట్ మనతో ఉన్నారు. తనే రేణుకా చౌదరి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. సో ఫైర్ బ్రాండ్ అనే పేరు విన్నదే మేము మీ తరం నుంచే విన్నాము. ఇప్పటికీ ఆ ఫైర్ బ్రాండ్ అలానే కొనసాగుతుందా? కాస్త వేడేమైనా తగ్గిందా? తగ్గాలని నేను కోరుతున్నా. మ్మ్. ఎందుకంటే అనుభవము, ఎక్స్పీరియన్స్, వయసు వచ్చినాక కొంచెం బ్రేక్లు వేసుకుంటే మంచిది, కానీ కుదరటం లేదు. ఆ బ్యాటరీ అలాగే అంతే అంతే. అది జీన్స్ జెనెటిక్స్ అట్లున్నాయేమో. బట్ అంటే నాకు మామూలుగా ఐ డోంట్ బాదర్, కానీ అన్యాయం జరిగింది అనేది ఒకటే నా అవగాహన ఉంటే దాన్ని ఐల్ ఫైట్. అదంతకు అది పుట్టుకొస్తుంది. అది చిన్నప్పటి నుంచి ఉందా? ఉంది. సో అసలు ఇప్పుడు రాజకీయాల్లోకి రావటం అంటే చాలా సర్వసాధారణం. వస్తున్నారు, ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉన్నారు. కానీ రేణుకా చౌదరి అప్పట్లో రాజకీయాల్లోకి రావటం అసలు ఎలా జరిగింది? ఇంట్రెస్టా, లేదంటే జనాల కోసం రావాల్సి వచ్చిందా ఏంటి? తలరాత. కాకపోతే ఇంకొక కారణం లేనే లేదు. మా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ పాలిటిక్స్లో ఉండేవాళ్ళు, కానీ వాళ్ళ తాతగారు మినిస్టర్గా చనిపోయారు. మా సైడ్ అస్సలు లేదు. మా ఫాదర్ మిలిటరీ. దేశమంతా నాదే అనే ధీమాలో పెరిగాను. భారతీయుడు ఎవడున్నా వాళ్ళ బాధ్యత వాళ్ళది, సమస్య నా బాధ్యత అని భావించాము. ఈ 3 రంగుల జెండా ఈజ్ ద ఓన్లీ రిలీజియన్. అదొక్కటే మా మతం అని మేము చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో పెరిగాం. కాబట్టి ఈ భేదాలు విభేదాలు నాకు అర్థమయ్యేటివి కాదు. రాజకీయ రంగ ప్రవేశం అనేది ఒక పెద్ద సినిమా కథ. అది నాది రిడిక్యులస్. అసలు ఇవాళ ఎవరైనా నిజంగానే సినిమా తీస్తే కూడా నమ్మే పరిస్థితి లేదు. ఆ విధంగా నేను రావటం, నా రంగ ప్రవేశం అంచెలంచెలుగా ఈ స్థాయి వరకు నేను ఎదగలిగేది మహా అదృష్టం అని నేను భావిస్తున్నాను. నాకు ఏ పూట ఏ పదవి కోరికగా నేను ఎప్పుడు అడగలేదు. అండ్ అలా తన్నుకొచ్చింది. నా చుట్టుపక్కల దోతలు ఉంటారు ప్రతి రాజకీయ నాయకుడి చుట్టూ, లీడర్ల చుట్టూ. నా అదృష్టానికి ఏ పార్టీ అయినా 2 పార్టీలు, ప్రాంతీయ పార్టీ ఒకటి, జాతీయ పార్టీ ఒకటి. కానీ హెడ్ నందమూరి తారక రామారావు కానీ, ఇక్కడ శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ, అధినేతలతోనే అటాక్ రేణుకా చౌదరి. అదే నాది అదృష్టం అనుకోవాలా. అండ్ ఆ విధంగా అంచెలంచెలుగా ఈ స్థాయి వరకు ఎదిగాను. ఐఎమ్ డీప్లీ గ్రేట్ఫుల్. భగవంతుడు, అలాగే ప్రజల్లో ఉన్న ప్రేమ, వాళ్ళ నాకు అందించారు. ఇదంతా కూడా అందించింది బహుమతిగా నేను ఎప్పుడు భావించలేదు. ఇది బాధ్యతగా నేను అనుకున్నాను. అండ్ అనుక్షణం ఈ బాధ్యతని నేను ఎలా నెరవేర్చుకోవాలి, ఎలా చేయాలి సమస్య పరిష్కరణలు అనే ఆలోచన విధానంతోనే ముందుకు సాగుతూ వచ్చాను. అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడగచ్చా మిమ్మల్ని? ఇప్పటికి ఇంత ఎనర్జెటిక్గా, ఇంత బేస్తో మాట్లాడుతున్న రేణుకా చౌదరి కాలేజీ రోజుల్లో రాజకీయాలు ఎలా ఉండేవి? ఆ రోజులు మరొకటి. అసలు సీన్ అప్పుడే మొదలెట్టింది. సో అక్కడ నాకు ఆ టాలరెన్స్ ఎప్పుడు అంటే ఐ థింక్ ఇది అప్బ్రింగింగ్. భయపడే వాళ్ళంట కదా అబ్బాయిలు. వస్తున్నానండి. గ్యాంగ్ లీడరేనా? గ్యాంగ్ లీడర్. నేను మోటార్ సైకిల్ నడిపేదాన్ని. వాళ్ళు సిల్లీగా బిహేవ్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఆడపిల్లలు మోటార్ సైకిల్ నడపటం అంటే, మోటార్ సైకిల్ నడపటం ఒక కాంట్రవర్సీ, ఇంకా ఆడపిల్ల నడపటం అది ఇంకొక కాంట్రవర్సీ. సో నాకు అర్థమయ్యేది కాదు. నాకు చాలా డిస్కనెక్ట్. ఏంటి అంత చర్చకి నేను గురయ్యాను. ఆ రోజుల్లో ఆడపిల్లలు ఒద్దిగ్గా పద్ధతిగా ఉండాలనేవాళ్ళు. ఐ నెవర్ వాజ్, ఎప్పుడూ లేను. ఉండాలి అని కోరిక ఉండేది. అందరినీ చూసి నేను కూడా అలాగే ఉండాలి, లంగా ఓనీలు కట్టుకొని, పొడుగు జడలు వేసుకొని, పిల్ల పద్ధతిగా ఉంటుందని అనిపించుకోవాలనేది
ఒక తాపత్రయం ఉండేది. ఎందుకంటే అందరు తిట్టేవాళ్ళు కాబట్టి. కానీ సో ఆ కుదిరేది కాదు. తిట్టినోళ్ళే ఇప్పుడు పొగుడుతున్నారుగా. ఆరో సో ఇప్పుడు అక్కడ అందరంటే రేణుకా మాకు చౌదరి ఎక్కడ తెలుసు. తగ్గదు. చిన్నప్పటి నుంచి ఇలాగే ఉండేది. మాకు తెలుసు ఇలాగే అవుతుంది. ఆల్ బ్లఫ్. నన్ను నిందలేని వాళ్ళు ఎవరు లేరు. పక్కన చుట్టాలు కాడి నుంచి అందరూ కూడా అనేవాళ్ళు. కానీ నేను ఆగలేకపోయేదాన్ని. ఐ వాంటెడ్ ఐ అది ఉక్కిరిబిక్కిరైపోయేది ఆత్మ. సోలో ట్రై చేసి ఇంక ఫెడప్ అయి నేనే ఇంక ఏదన్నా కానీ అని నేనింతే. చెప్పి అంతే. ఐ హ్యావ్ టు బీ లైక్ దిస్ అనేది ఇదే నాకు బిగ్గెస్ట్ కంఫర్ట్. ఇంత ఓపెన్ గా మాట్లాడే రేణుకా చౌదరి నవ్వు గురించి ఒక దేశ ప్రధానే మాట్లాడారు పార్లమెంట్ లో. ఏంటి ఆ సందర్భం ఎందుకు వచ్చింది? అది చివుక్కని వానికి పొడిచింది కాబట్టి. పొడిచారు ప్రధాని కూడా. మరి ఆయన దేశ ప్రధాని ఆ విధంగా మాట్లాడతారండి హౌస్ లో. నన్ను ఒక్కదాన్నే కాదు, Yeah. ఇతర మహిళలు. బీజేపీ అనే పరిపాలన ప్రభుత్వంలో మహిళలకి మర్యాద లేదు. వాళ్ళు ఎంతైనా నాటకాలు వేయని, నిర్మలా సీతారామన్ డిఫెన్స్ మినిస్టరు, ఫైనాన్స్ ఇవన్నీ టోకనిజం, ఇవి చూపెట్టడానికి. కానీ వాస్తవంగా మానసికంగా వాళ్ళు మహిళల్ని కించపరిచే విధానాలే అవలంబిస్తారు. హర్యానా మెడల్ విన్నర్స్ మీరు చూస్తే దేశానికి పేరు ప్రతిష్ట సాధించిన ఆడపిల్లల్ని అన్ని విధాలుగా ఒక దుర్మార్గుడు వాళ్ళని వేధిస్తే, వాళ్ళు మాకు మెడల్స్ కూడా వద్దు గంగలో కలిపేస్తామని అన్నప్పుడు కూడా మళ్ళీ దొడ్డి ద్వారిన వాడిని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళపైనే చలామణి చేపిస్తుంటే చూసి అసహించుకోవాలి. బిల్కిస్ బాను అనేది ఆ మహిళతో జరిగిన ఘోరం, అది నేరం కూడా కాదు. నాకు ఐఎమ్ గెటింగ్ గూస్ ఫ్లెష్ ఆలోచిస్తే. ఆ అమ్మాయి ఎలా బతుకుతా ఉందనేది నాకు అర్థం కాదు. అంత నేరవేసి దౌర్భాగ్యుడు బయటకు వస్తే వాడికి పూలదండలేసి బ్యాండు బాజాలతో పెద్ద హీరోలాగా స్వాగతం పలికిన ఈ పార్టీ సిగ్గుంటే ఆత్మహత్య చేసుకొని వాళ్ళు చచ్చిపోవాలి అసలు. కాబట్టి వాళ్ళు ఇంకా 1000 కథలు చెప్పినా ఐ డోంట్ కేర్, ఐ డోంట్ బిలీవ్. వీళ్ళ ఆడపిల్లలకి తగ్గేదే లేదు. అవమానం అంత తగ్గేదే లేదు, సవ్వాలే లేదు. ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్న రేణుకా చౌదరి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చాలా సన్నిహితంగా ఉంటారు. ఓవైపు భారతీయ జనతా పార్టీ ఏమో రేపటి గురించి ఆలోచిస్తుంది, గెలుపోటములకు సంబంధించి కానీ పార్టీ భవిష్యత్తు గురించి కానీ. కాంగ్రెస్ ఏమో నిన్న జరిగిన డ్యామేజ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మీలాంటి 140 మీలాంటి సీనియర్లు ఇంతమంది ఉన్నా ఎందుకు ఆ విజయాలను అడ్డుకోలేకపోతున్నారు? కొన్ని లోపాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఒకటేమో 140 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, ఎన్నో చూసాం మేము. కాబట్టి కొన్నిసార్లు ఆ గ్యాప్ వస్తుంది. అందరూ ఇవన్నీ మనం చూసిన వాళ్ళు ఇది కూడా దాటుతుంది మళ్ళీ దాటుకుందామని అనుకుంటారు, కానీ కాదు. ఇవాళ దేర్ ఇస్ యాక్సిలరేషన్. సడన్గా మార్పులు చాలా వచ్చేసాయి. ప్రపంచ కనెక్టివిటీ పెరిగిపోయింది. అరిచేతిలో సెల్ ఫోన్ పెట్టిన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఒక ప్రపంచాన్ని, మానసిక విధానాన్ని ఓపెన్ చేసేశారు. అరిచేతిలో చంద్రుడు అని చెప్పుకునే వాళ్ళం, Yes. అరిచేతిలో ప్రపంచం ఇవ్వాలని ఈ సెల్ ఫోన్ ద్వారా నీకు కనెక్టివిటీ పెరిగిపోయింది. ఒక నాలెడ్జ్ అవేర్నెస్ పెరిగిపోయింది. ఆ స్పీడ్కి మేము అందుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఇంకా అందుకోలేదు, ఇప్పటికి కూడా అందుకోలేదు. మా నాయకులు చేసే శ్రమకి మేం ఫెయిల్ అవుతున్నాం. అప్డేట్ కార్యకర్తలుగా అవ్వలేకపోతుందా కాంగ్రెస్? స్లో అవ్వలేక కాదు, స్లో. మా ఆలోచన విధానాలు, సిస్టమ్ కొంచెం స్లో. ఆ సిస్టమ్ మార్చుకోవాలి. దాంట్లో కొంచెం స్పీడప్ మనం చేసుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పనిచేస్తాయండి. ఏ శక్తి లేదు ఈ సో కానీ అది దేశంలో. దేశ చరిత్రలో ఇప్పటి వరకు కనిపించిందా? లేదు, ఎందుకు కనపడలేదు. ఎప్పుడు కూడా మొన్న ఇక్కడ ఎలక్షన్స్ కూడా అందరము కంకణం కట్టుకుంటే సో కదా ఎదుర్కోగలిగాం. అక్కడికే వస్తుందా? 10 మొన్న సంవత్సరాలు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడింది రేవంత్ రెడ్డే, మొత్తం కాంగ్రెస్ కూటమే. కాంగ్రెస్ కూటమి ఏ ఒక్క వ్యక్తికి సాధించలేము. ఏ ఒక్క వ్యక్తి సరిపోరు. కాబట్టి కోర్స్ రేవంత్ రెడ్డి పాత్ర రేవంత్ రెడ్డి వహించారు, కానీ ఒక వ్యక్తి చేశారనేది అసంభవం. ఆ విధంగా అయితే ఎంతమంది వస్తారు, అట్లా కాదు. సో ఏంటి రేవంత్ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త చేసిన పడికాపులు కాసి, కాపలాలు చేసి, కంకణాలు కట్టుకొని, నిద్రాహారాలు మానేసి, ఆస్తులు అమ్ముకొని, కేసులకి గురయ్యి, మా దగ్గర ఎంతమందిని తప్పుడు పీడీ కేసులు పెట్టి జైల్లో పెట్టించి
ఎంఆర్ఓ ఆర్డీఓలు ల్యాండ్ రికార్డ్స్ మార్చేసి నానా హింసలు. ఎలక్షన్ రోజు మా ఏజెంట్లను పోలీసులు ఎత్తుకుపోయారండి ఎలక్షన్ రోజు. అటువంటివన్నీ క్షణం క్షణం మేము ఎదుర్కొని రాహుల్ గాంధీ ఖమ్మం జిల్లాలో మీటింగ్ పెడితే వాళ్ళు బ్యారికేడ్స్ పెట్టేసి రానివ్వకుండా పక్క జిల్లాల నుంచి ఆర్టీఓల్ని తీసుకొచ్చి ప్రతి బండికి ఒక వంక పెట్టి ఆడ బార్డర్స్ కాడ ఆపేసిన వాస్తవాలు అందరికీ తెలుసు కదా. దేనికి కూడా మేము ఆగలేదు. కాంగ్రెస్ పార్టీ సై అంటే అంతే సయ్యే కదా. 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది. 10 నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వంపై అంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది ప్రజల్లో? వాస్తవం కదా? వచ్చింది. వాస్తవం. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ మనలో కనపడటం లేదు. మాటికి ట్రాన్స్ఫర్లు పోస్టింగ్లతో ఆఫీసర్స్ వాళ్ళు మానసికంగా అక్కడ ఉండి డెలివర్ చేయటం లేదు. కార్యకర్తలకి ఇంతవరకు అందుబాటులో ఎవరు కనపడటం లేదు. గవర్నమెంట్ మందైనా కూడా స్పందించే నాయకుడు మాకు కనపడటం లేదనే కంప్లైంట్లు మాకు వస్తున్నాయి. అండ్ జిల్లా స్థాయిలో నేను గ్రౌండ్ లెవెల్లో ఉన్నదాన్ని. నేను ఇవాళకి కూడా ఐ థింక్ ఐఎమ్ నాట్ ద లీడర్, ఐఎమ్ కార్యకర్త. నేను కార్యకర్తగా బతుకుతాను కాబట్టి నిజాలు వాస్తవాలు మేము గ్రహించగలుగుతాం. మేము మాస్లో ఉన్న వాళ్ళమే. ఆ వాస్తవాలను కూడా బయట చెప్పగలుగుతాం. చెప్పాలి. తలకాయ పోయినా కూడా సరే నేను చెప్పాలి. నేను బలైపోయినా సరే కానీ చెప్పాలి. ఏ నాయకులు చుట్టూ ఉన్న దూతలు ఎవరైతే ఉంటారో ఇది ఒక రాజకీయ చదరంగం అండ్ దాంట్లో ఇటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు. నారద మహాముని ఉండగానే మనకి ఇంకా ఇదేంలే కానీ చెవులో చెప్పి జోరీగల్లాగా ముసిరి చెడగొట్టి తాత్కాలిక నాయకత్వం వహించి అసలు కార్యకర్తల్ని తొక్కి, అసలు కార్యకర్త ముందుకు ఎందుకు రాడంటే వాడికి ఆత్మ పరిశీలన ఉంటుంది, వాడికి ఆత్మ గౌరవం ఉంటుంది, వాడికి ఆ కమిట్మెంట్ ఉంటుంది. నేను ఈ పని పార్టీ కోసమని ఆ డిసిప్లిన్ ఆంతర్యంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ముందుకు రారు. వాళ్ళు మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పుకుంటారు కానీ పార్టీకి వ్యతిరేకంగా మేము ఎవరం కూడా పనిచేయలేము. నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను. ఇంత బోల్డ్గా మాట్లాడుతున్న రేణుకా చౌదరి నుంచి నేను ఆన్సర్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాను, చెప్పగలుగుతారనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చెప్పండి. కమరావతి ఇష్యూ ఎందుకు వచ్చింది? సో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది కమరావతి అని చెప్పి? ఓన్లీ అమరావతి అనేది కమ్మ వాళ్ళకే రాజధానా? ఆ కమరావతి అనే పదం ఎందుకు వాడింది రేణుకా చౌదరి? కమరావతి అనే వాక్యాన్ని సృష్టించింది నేను కాదు. అప్పుడు ఆ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ టైంలో ఆయన వ్యంగ్యంగా ఒక కులాన్ని సూటిగా పొడుస్తూ ఆ కులానికి చెందిన వాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళని దురుపయోగం చేసి ఆ కులం వాళ్ళతోనే వాళ్ళని హేళన చేపించి ఒక కమ్యూనిటీని ఆ విధంగా వాడుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా ఈయన ఉపయోగించుకొని మిగతా ఆస్తిపరులందరినీ వేటాడి తొక్కి ఇండస్ట్రీ అంతా మూపిచ్చేసి యూనివర్సిటీస్ కబ్జాలు తీసుకొని మామూలు నరకం కాదు ఒక కులం అనుభవించింది. ఆ కులానికి ఒక పెద్ద లోటు కూడా ఉంది. ఆ నరకాన్ని చూసిన రేణుకా చౌదరిలోంచి ఒక్కసారిగా ఆ వ్యాఖ్యలు బయటకు వచ్చాయా? నాకు ఆయనే అన్నాడు ఇది అమరావతి కాదు ఇది కమరావతి అని వ్యంగ్యంగా అన్నప్పుడు నేను స్పందించా. అవును కమరావతి పెట్టుప్పుడు నీకు అంత దమ్ము సత్తా ఉంటే పెట్టు, పేరు పెట్టు, కమరావతి అని. నేను ఒక కులానికి చెంది ఆ రాష్ట్రం అని కాదు, అన్ని కులాలు ఉండబట్టే ఆ రోజు నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కులాలకి ప్రత్యేకత గుర్తింపు ఇచ్చి క్యాబినెట్లో రిఫ్లెక్షన్ ఒక నూతన విధానంగా ఒక ప్రభుత్వాన్ని స్థాపించారు. 9 నెలల్లో అన్ని కులాలు కలిసికట్టుగా చేసినందుకే ఆంధ్ర రాష్ట్రం అనేది నిలబడింది. సో ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేను ఇంటర్వ్యూ మొదలైనప్పటి నుంచి చూస్తున్నా, ఎన్టీఆర్ అనే పేరు వినగానే రేణుకా చౌదరిలో ఒక వైబ్రేషన్ కనిపిస్తుంది. గురువా, సోదరుడా, అది రాజకీయ గురువా ఏదైనా కావచ్చు. సో అటువంటి ఎన్టీఆర్ ఒక బిరుదు ఇచ్చారు మీకు. ఆ బిరుదు కూడా ఒక ముఖ్యమంత్రిపై, ఐ థింక్ పాణ్యంలో అనుకుంటా మీరు పోటీ చేసింది. సో ఏంటి ఆ బిరుదు? ఆ బిరుదు ఎలా అనిపించింది మీకు? చెప్పండి మీరే. లేదండి, నందమూరి తారక రామారావు గారిది, నాది
ఆ రిలేషన్షిప్, ఒక తండ్రి కూతురు, ఒక అన్న చెల్లెలు, ఒక కార్యకర్త నాయకులు, అన్ని రూపాలు రంగాల్లో కూడా అది అలా ఏర్పడిపోయింది. ఆయన ఆయన ఎవరో, నేను ఆయన సినిమా ఫ్యాన్ కూడా కాదు ఆ రోజుల్లో. నాకు తెలవదు, నేను నార్త్లో పెరిగాను కాబట్టి అవును. నేను నందమూరి గారి సినిమాలు కూడా చూడలేదు ఆ రోజుల్లో. అండ్ నేను ఆ నా రంగప్రవేశం స్వతహాగా నేను రాజకీయాల్లోకి వచ్చి జరిగిన అన్యాయం, నందమూరిని ఆ విధంగా దించటం తప్పు అనేది ప్రజల్లో వచ్చేసింది. నేను చెప్పే గొప్ప మాట కాదు. ఆ రోజుల్లో అనామకులు ఎవరికి ఎవరో చర్చించుకొని, ఈ వాట్సాప్లు అవును. గీట్సాప్లు ఏం లేవు లేవు. కదా ఆ రోజుల్లో. మరి ఏంటి ఆ కమ్యూనికేషన్, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? దట్ ఈస్ ప్రజాస్వామ్యం. యెస్. బై ద పీపుల్, ఫార్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని అంత సులకనగా మనం అనేస్తాం. అవును. బట్ ఐ సా, నేను ఐఎమ్ ఆ రియల్ ఫ్లేవర్ చూసారు మీరు. చూసాను. ఎవడో ఎవడో అనామకుల ఒకరికొకరు అందించుకొని, ఒకరికొకరు చర్చించుకొని, ప్రతి రోడ్డు మూల ఎవరెవరో టీల్ షాపుల కాడ నిలబడి మాట్లాడుకొని, ఇది జరిగింది అన్యాయము అనేది ఒక వాతావరణం, ఒక వార్త అలా నిప్పంటుకొని రాష్ట్రం అంతా పాకిపోయింది. మామూలు కాదు. ఐ వాజ్ వెరీ లక్కీ. బహుశా అప్పుడేనా ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడేనా అప్పుడు. స్కూటర్ యాత్ర ఆ! ఎన్టీ రామారావు అంతకుముందు గారితో. నా స్కూటర్ ఎప్పుడు హ్మ్. నడిపేదాన్ని. హ్మ్. మోటార్ సైకిల్ నడిపేదాన్ని. ఆ! స్కూటర్ ఎన్టీఆర్‌తో. ఎన్టీఆర్‌తో హ్మ్. స్కూటర్. హ్మ్. స్కూటర్, ఆటోలు అన్నీ నడిపాం. జేసీబీలు, ట్రాక్టర్లు అని. కానీ ఆ రోజున ఎన్టీఆర్ అమ్మాయి ఎవరు అని పిలిపించారు. అడిగారు అందరు. తెలిసినోళ్ళు కూడా తెలీదన్నారండి. దట్ ఈస్ మై ఫస్ట్ పొలిటికల్ లెసన్. ఓహో! ఇలా కూడా ఉంటారా? చిన్నప్పటి నుంచి నన్ను చూసినోళ్ళు కూడా కమ్యూనిటీ ఇళ్ళల్లో, పెళ్ళిళ్ళలో, పేరంటాల్లో మా ఒక తాతగారు ఐఏఎస్ ఆఫీసరు, మా మేనమామలు అందరూ ఉన్నారు. మేము మిలిటరీ. అంత వాతావరణంలో ఎవరు తెలియనోళ్ళు ఉంటారండి. అయినా తెలిసినోళ్ళు కూడా మాకు తెలియదని చేతులు దులిపేసుకున్నారు. కానీ రేణుకా చౌదరిని ఎవరు ఆపలేకపోయారుగా? అంతే. అదే నేను అనేది. ఆపాలన్నా ఆపలేము. ఆ తర్వాత పోలీసులు కూడా నేను నక్సలైట్ అని చెప్పారు. నేను హ్యాండ్లూమ్ చీరలు కట్టుకొని మెడలో, చేతిలో అసలు నగలు ఉండేటివే కాదు. అలాంటివి మీరు చూస్తే రాష్ట్రపతి ఫోటోలో కూడా నాకు మెడలో గొలుసు లేదు. ఐ నెవర్ బాదర్డ్ ఇట్లాంటివన్నీ. కాబట్టి నక్సలైట్ ఆమె హిందీ, ఇంగ్లీష్ అంతా దంచి పారేస్తా ఉంది. అంతా లీగల్ పాయింట్లు మాట్లాడుతూ ఉంది. ఈమె ఎవరో మనకు తెలియదు కాబట్టి ఈమె నక్సలైట్ అన్నారు. గ్రేటెస్ట్ కాంప్లిమెంట్. ఆ రోజుల్లో నక్సలైట్స్‌లో ఆడపిల్లలు పీడబ్ల్యూజీలో బ్రహ్మాండం, కమిట్మెంట్, ఇంటెలిజెంట్ గర్ల్స్ పనిచేసేవాళ్ళు. కానీ ఆన్సర్ రాలా. ఎన్టీఆర్ ఏమని పిలిచారు? మీరే చెప్పాలి. నేను మీ నోటి నుంచి వినాలని నేను ఆ క్వశ్చన్ అడిగా. లేదు ఆయన నన్ను అమ్ముడు అనేవాళ్ళు హ్మ్. ఇంట్లో. బయట ఆ రోజు ఎన్టీఆర్ కూడా చాలా, అంటే ఆ సీట్లో పోటీ చేయడానికి ఏమన్నా మిగతా వాళ్ళు జంకితే మీరు ముందుకొచ్చారా అవును. కదా? ఆయన పిలిపించారు. హ్మ్. నేను ఢిల్లీలో ఉంటే ఆయనే స్వతహాగా ఫోన్ చేశారు. పొద్దున్న 6:30కి ఫోన్ చేసిన, ఫోన్ ఎత్తా, ల్యాండ్లైన్. మా చిన్న పాప తేజస్విని, దానికి నేను ఇడ్లీ పెట్టుకుంటా ఉంటే ఫోన్ చేసి, తమరు ఏం చేస్తున్నారు అని. ఎవరిది ఎన్టీఆర్ గొంతులా, అంటే ఆయన డైరెక్ట్గా అవును, లైన్ అవును. మీదకి వస్తారని నేను ఊహించుకోలేదు. హ్మ్. ఎవరు మాట్లాడేది అని చెప్పి నా స్టైల్లో నేను అంటే, ఆయన మళ్ళీ కూడా తమరు ఏం చేస్తున్నారు, అదా మీరా, అది నాకు షాక్. అంటే పాపకి ఇడ్లీ పెడుతుంటారా కదా, తమరు వెంటనే బయలుదేరి రావాలన్నారు. ఎందుకు, ఏమైందని అడిగా. వ్యసన పడ్డారు అన్నారు పార్టీలో. నేను చెప్తే కూడా నా మాట వినేవాళ్ళు ఉన్నారని. అంత మాట ఎందుకు వచ్చింది అసలు? మీరు లేకపోతే పార్టీ ఎక్కడు? హ్మ్. దేర్ ఈజ్ నో పార్టీ. మీరు ఎందుకు అట్లా అనుకుంటున్నారు? మీరు వెంటనే బయలుదేరండి. ఆయనకు అనుమానం అప్పటికి. వస్తానా రానా, చెప్పిన మాట వింటానా లేదా, నేనని కాదు, అప్పుడు ఆడ ఏర్పడిన యా, వాతావరణం. అవును, అవును. విజయభాస్కర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవడు నిలబడ్డంటాడే? హ్మ్. అందరూ పదవులు అనుభవించిన వాళ్ళు, అందరూ అలంకరించిన వాళ్ళే సీట్లు. మరి ఏదో ఒక వంక మీద తప్పించుకున్నారు.
ఇంట్లో సొంత మనుషులు కూడా ఆయన్ని మోసం చేశారు. కానీ ఆ రోజు రేణుకా చౌదరి నిలబడింది. మరి ఆయన చెప్పిన తర్వాత ఒక సవాలే లేదు. ఓ రకంగా ఆ రోజు ఎన్టీఆర్ రాజకీయ వారసురాలు అనుకునే ఆ మాట అని ఉంటారా? ఏమోనండి ఆయన ఏమనుకున్నారు, నేనెప్పుడు ఆశించలేదు, ఊహించలేదు. ఆశించరు, మీరేం ఆశించరు, కానీ ఆయన థాట్, బట్ ఆయన నాకు ఆయనకి ఉన్న ఆప్యాయత, ఆ ఐక్యత, ఆలోచన విధానాలు, ఆయన నన్ను నమ్మేవారు. అది వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఎస్ ఢిల్లీలో ఒకసారి నేషనల్ ఫ్రంట్, అసలు ఆ హర్యానా టూర్లో దేవీలాల్ ఎలక్షన్లకి ఆ టీంలో నేను ఒక్కదాన్నే ఆడమనిషిని, ఒక్కదాన్నే ఆడపిల్లని టీంలో. వీళ్ళందరూ ఉన్నారు, మిగతా మినిస్టర్లు అందరూ ఉన్నారు. అందరికీ సమాధానం చెప్పగలదు కదా రేణుకా చౌదరి. ఐఎమ్ ద ఓన్లీ గర్ల్ అన్నాడు. ఫోటోలు కూడా ఉన్నాయి, జనతా ఫోటో స్టూడియో వాళ్ళ దగ్గర ఉండాలా. చైతన్య వ్రతం పైన సారు నేను మాట్లాడటం. ఆ తర్వాత మన ఆయన పేరేంటి, విపి సింగ్ ఆఫీస్కి ఒకరోజు మేము ఇద్దరం కలిసి వెళ్ళాము. నేను నా బండిలో వెళ్ళా, ఆయన బండిలో వారు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు విపి సింగ్తో, బల్లగుద్ది వాళ్ళ మనుషులతో, కొంచెం మోటేదవలు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం. దానికి నందమూరి గారు షేక్ అయిపోతున్నారా, ఏమిటి ఇదంతా ఇదండి. నేనన్నా ఇది మన సీన్ కాదు కదండి, పదండి బయటికి వెళ్ళిపోదామని చెప్పి ఆయన బయటికి తీసుకెళ్ళిపోయారు. బయటికి తీసుకెళ్తే ఆయన కారు ఎక్కడో ఉంది, ఏపీ భవన్ కారు వెనక్కు ఉంది, స్కూటర్లు కార్లు అన్నీ అడ్డం ఉన్నాయి, ఆ డ్రైవర్ లేడు. ఆయన్ని అక్కడ నిలబెట్టడం నాకు ఇష్టం లేదు, ఇట్స్ నాట్ కరెక్ట్. విపి సింగ్ ఎవరైనా కానీ మాకు నందమూరి. సో నేను లేదన్నా మనం వెళ్ళిపోదామన్నా. ఎలా కారు లేదు కదా, నా బండి ఉంది, నేను తీసుకొస్తున్నాను, నేనే డ్రైవింగ్, మీరు కూర్చుంటారా? సరే తమరు నడిపితే నేను వస్తాను. ఎవరండి ఈ కాలం, ఏ నాయకుడు కన్నా అంత దమ్ములు ఉన్నాయా నేను చెప్తున్నా. భయపడతారు, ఆడ మనిషి డ్రైవింగ్ అనేటప్పటికే వాళ్ళు చెట్టు ఎక్కి కూర్చుంటారు. ఆయన కూర్చున్నారు, దారంబడి మేము మాట్లాడుకుంటూ పోయినాం. అమ్మ జాగ్రత్తగా నడపండి, డోంట్ వరీ అన్న. నాకు ఇప్పుడు 13 ఏళ్ల వయసు నుంచి బండి నడిపింది దాన్ని, మాట్లాడుకుంటూ ఏపీ భవన్. ఆ వాచ్మ్యాన్ ఆల్మోస్ట్ కింద పడ్డాడు చూసి. నందమూరి గారు నేను నడపటం ఏంటి, ఆయన కూర్చోటం ఏంటి, ఇది ఒక సినిమా కథలాగా ఉంది, సీన్ లాగా. కానీ ఆ విధంగా ఉండేవారు. ఆయన ట్యాంక్ బండి మీద కూర్చున్నప్పుడు కూడా స్వయంగా నాకు ఫోన్ చేశారు, నువ్వు రాని. అఫ్ కోర్స్ నేను వస్తాను, దానికేముందని. అప్పుడు మాధవరెడ్డి గారు మాజీ హోమ్ మినిస్టర్, ఆయన కంపరం నన్ను చూస్తే. నేను రావటం ఏంటి, నువ్వేంటి, నువ్వు నీ చూసుకోవా, నేను చూసుకుంటున్నాను. సో ఆ నైట్ ఒక రెస్క్యూ ఆపరేషన్ అంతా నేనే చేశాను, ఆయనకు తెలుసు. అది ఆయనకు తెలుసు. మేము చేసిన ఇప్పుడేం రాజకీయాలండి బాబు, 10 గంటల తర్వాత అంతా ఫిట్టింగ్ సెట్టింగ్ రాజకీయాలు. కానీ ఆ రోజుల్లో అసలు ప్రచారానికి ఒక హద్దు లేదు. 2ంటికి 3ంటికి మార్నింగ్ అయినా కూడా విలేజెస్లో రావు. కానీ అదే ప్రజాస్వామ్యం. జై జవాన్ జై కిసాన్, ఇది కాంగ్రెస్ నినాదం. ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన నినాదం. ఆ నినాదం కాంగ్రెస్ మర్చిపోయింది. జై శ్రీరామ్ అనే ఒక నినాదం ఇప్పుడు దేశమంతా వినిపిస్తోంది. ఆ నినాదమే ఓట్లు కురిపిస్తుంది, సీట్లు తెప్పిస్తుంది. ఈ విషయంలో కాంగ్రెస్ ఎందుకు వెనకబడింది? ఫోకస్ లేక. మాకు అసలు ఆ జై శ్రీరామ్ ఇంపాక్ట్ ఎంత అనేది అసెస్మెంట్ తగ్గింది. ఆ హిందూయిజం అనేది మనం ఎప్పుడు బ్రాండ్ చేయలేదు. చిన్నప్పటి నుంచి మనము హిందూయిజం ఇస్ యాక్చువల్లీ అ వే ఆఫ్ లివింగ్. దాంట్లో ప్రతి సూత్రధారికి పాత్రధారికి పాత్ర ఏమిటి అనేది నేర్పిస్తుంది. హిందూయిజం నుంచి ఎవరు నిన్ను తొలగించలేరు. ఇస్లాం నుంచి తొలగించవచ్చు, క్రిస్టియానిటీ నుంచి తొలగించవచ్చు. హిందూయిజం అనేది ఒక జీవన విధానం. దాన్ని వీళ్ళు హిందుత్వాన్ని మార్చి, అబ్బో అసలు హిందూయిజం ఛాలెంజ్లో ఉంది, ఇట్లా ఈ రిలీజియస్ పాలిటిక్స్ బ్రాండింగ్ ఏదైతే బీజేపీ చేసిందో దాన్ని మేము అర్థం చేసుకునే టైంలో కొంచెం టైం పట్టింది. దాంట్లో తర్వాత స్ట్రాంగ్ హిందూయిజమా వీక్ హిందూయిజమా అనేది ఈ చర్చ అంతా మొదలెట్టింది. ఎప్పుడూ లేనిది కొంతమంది నిద్రలేసి ఇది మన చేసేవన్నీ అదవ పనులు, కానీ మళ్ళా ఈ రంగులు పూసుకొని అందరూ బయటోళ్లే కాదు ఇంట్లో వాళ్ళు కూడా సడన్లీ హిందుత్వ వాళ్ళకు గుర్తొచ్చింది. నువ్వు నిజంగా జీవితంలో నువ్వు నిద్రలేసి నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు మంచి అనేది నీకు పుట్టుకతో నేర్పించింది ఈ మతం.
ఈ జీవన విధానం నువ్వు అది మర్చిపోయి ఇప్పుడు ఎవరో బ్రాండింగ్ చేస్తే వాళ్ళని పట్టుకొని నువ్వు నేను అది నేను ఇంత గొప్ప హిందూ నేను గుళ్ళు కట్టేసి వాళ్ళని నాశనం చేసి వీళ్ళని తొక్కి ద్వేషాలు పెంచి మోసాలు చేసి ఇది హిందూయిజం అనుకోండి చాలా శోచనీయం. అది ఈ జీవన విధానానికే అవమానం. కానీ అందరూ చదువుకున్నోళ్ళు చదివేస్తే ఉన్నమతి పోయినట్టు చదువుకున్నోళ్ళు కూడా దీనికి గురయ్యి వాళ్ళు ఆ ట్రాప్లోకి పడిపోయారు. సో ఇట్ ఈస్ అన్ అప్హిల్ టాస్క్. ఒకప్పుడు- కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పుడు సెక్యులర్ విధానాలు రాజ్యాంగం ఇచ్చిన సెక్యులరిజాన్ని మనం అందరికీ చోటు ఉంది. అండ్ నేను పెరిగిన హిందూ విధానాల్లో మా తల్లిదండ్రులు నాకు నేర్పించింది నోబడీ ఈజ్ అవుట్ సైడ్ ద పర్వ్యూ. నీకు శాయశక్తులు ఉంటే నువ్వు అందరినీ మోసుకెళ్ళే ఈ బలం నీ భుజస్కంధాల్లో ఉంది. దట్ ఈస్ యువర్ ట్రూ రిలీజియన్ అనేది మాకు ఆ ఆలోచన విధానానికి ఇండియన్ ఆర్మీ కట్టుబడిగా ఉండి ఇవాళ ఏ కులం మతం ఉన్నోళ్ళు కూడా దేశం ఫస్ట్ అనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. కానీ మీరు ఎప్పుడో దేశం ఫస్ట్ అనే నినాదం తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు వాళ్ళు ఆ నినాదంతోనే ముందుకెళ్తున్నారుగా. ఏమి వాళ్ళు తెచ్చిన దేశం ఎక్కడుందండి? ఏంటి బిల్కిస్ బానువులును వీళ్ళు తీసుకొచ్చిన దేశం ఇదేనా? మూడు మీరు టర్ములు NCERT-లో అధికారాన్ని century- చలాయిస్తున్నామని చెప్తున్నారుగా. అది 3 టర్ములతో వాళ్ళు ముసి నవ్వులు ఆడుకొని సంకలు కొట్టుకుంటున్నారు. నాకు నవ్వు వస్తుంది. పోయినసారికే మీకు 400 పార్లు అయిందిగా సున్నం. ఈసారి రారనేది వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని ఇప్పుడు ఎగబడి మీద పడి టీఎంసీని బ్రేక్ చేసి ఇక్కడ చేసి ఆయన తెలుగుదేశం వాళ్ళు డప్పాలు కూడా కొట్టుకుంటున్నారు. ఆ బీజేపీ వాళ్ళు ఆంధ్రాలో సీఎం రమేష్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారండి. ఆయన ఎంత గొప్ప మొనగాడు, ఆయన ఎంత చక్కగా నచ్చ చెప్పగలుగుతాడు. రాజ్యాంగాన్ని భంగం చేసినోడు అనేది నీకు సిగ్గులేదా? రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీ తరచూ మాట్లాడతారు కదా. తెలంగాణ కాంగ్రెస్ విషయానికి వద్దాం. ఓవైపు రేవంత్ రెడ్డి ఏమో ఎమ్మెల్యేలని పక్క పార్టీల నుంచి చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ పార్టీ నేత రాహుల్ గాంధీ ఏమో పార్టీ ఫిరాయింపు చేస్తే వాళ్ళ సభ్యత్వం రద్దయ్యేలా చట్టం తీసుకొస్తా అంటాడు. ఏంటి 2 మాటలు? చూడండి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి మేము ఎవరిని ఏమీ తీసుకురాని రేవంత్ రెడ్డిలు ఎవరిని ఇన్వైట్ చేయనక్కర్లేదు. వాళ్ళంతకు వాళ్ళు ఎగబడి క్యూల్లో నిలబడుతున్నారు. అధికారం ఇక్కడ ఉంది కాబట్టి అందరూ కూడా ఎగబడతారు. ఇట్ ఈస్ లో హ్యాంగింగ్ ఫ్రూట్గా చూస్తారు. ఛాన్స్ వచ్చేసింది, ఇక్కడ వచ్చేసి కాకా పట్టి డబ్బులు ఇచ్చి ఇది చేసుకొని అది చేసుకుందామని ఆలోచన విధానం. అటు ఆ పార్టీలో ఉన్న వాళ్ళే కదా వస్తూ ఉండేది. మేమేం ఆహ్వానించడం లేదు. వచ్చిన వాళ్ళని కూడా మేము తిట్టుకుంటున్నాం. మా కార్యకర్తలకి ఏమి ఇష్టం లేదు. సో ఇక్కడ కార్యకర్తల కంటే ఇక్కడ రేవంత్ వర్గం వేరుంది, కాంగ్రెస్ వర్గం వేరుంది. రేవంత్ వర్గం హ్యాపీయా కొత్త వాళ్ళు రావడంతో? ఐ డోంట్ నో రేవంత్ వర్గం. రేవంత్ రెడ్డి ఈస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ. అండ్ ఇంకొక విషయం అంతవరకే. స్పష్టంగా మాట్లాడుకుందామా? నేను ఒక్క నిమిషం, నేను ఇది కంప్లీట్ చేయాలా. దేర్ ఈజ్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం. తెలంగాణ పిఎం గారు వచ్చి ఏదో డబ్బాలు కొడితే అది అయ్యే పని కాదు. ఐఎమ్ టెల్లింగ్, ఇది కాంగ్రెస్ అడ్డా. తెలంగాణ ఈజ్ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్, అంతవరకే. సో రేవంత్ వర్గం ఏముందో నాకు తెలియదు. అది రేవంత్ రెడ్డి గారిని మీరు అడగండి. అంతే. ఇంకొక విషయం, ఇటీవల మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత అక్కడకు రేవంత్ ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మోదీని కలుస్తూ ఉన్నారు. త్వరలో బీజేపీ గూటికి రేవంత్ చేరబోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించినట్టుగా కూడా టాక్ వినిపిస్తోంది. ఢిల్లీలో ఉంటున్న రేణుకకి అత్యంత సన్నిహితంగా సోనియా గాంధీ, రాహుల్తో ఉండే రేణుకకి ఈ విషయం గురించి తెలుసా? ఏమండి, నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక బాధ్యత ఉంది. కేంద్రం వెళ్ళి ప్రధానమంత్రిని కలవటం సహజం. ఆయన ఒక్కడేంటి, అందరు చీఫ్ మినిస్టర్లు వెళ్తారు. నీతి ఆయోగ్లో మీటింగ్ పెట్టినప్పుడు అందరూ వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే నిధులు వాళ్ళ ఆస్తిలో వాటా కాదు, మాకు కూడా హక్కు ఉంది. తెలంగాణ యంగెస్ట్ రాష్ట్రంగా మనం ఇచ్చే మన దీన్ని ఏమంటారు, మన ట్యాక్సెస్ అవన్నీ మనం కట్టేది వాళ్ళేం మెహర్బానీగా మనకి ఇవ్వట్లేదు.
కాబట్టి అది తీసుకొచ్చే బాధ్యత ఆయనకుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అది బాధ్యత. హీ హ్యాస్ టు గో, హీ హ్యాస్ టు ఫైట్ అండ్ హీ హ్యాస్ టు బ్రింగ్. నువ్వు తీసుకురాపోతే ఈయన్ని ఇక్కడ ఏకి పీకి మీరే రాస్తారు మీడియా వాళ్ళు. కాబట్టి ఇట్స్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. అక్కడ వెళ్ళారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఏ బ్యాక్గ్రౌండ్ ఉందా అది ఆయనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఉన్నంత మాత్రాన ఆయన మారతాన. కాంగ్రెస్, నేను ఒకటి చెప్పనా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటిదంటే, నేను ఖమ్మం జిల్లాకు బిడ్డని, నేను పార్టీ మారతానంటే కూడా నా పక్కనోడు కూడా నాతో రాడు. చాలా మంది అంత అక్కడ స్ట్రాంగ్ నుంచి క్యాడర్ ఉంది. అంత స్ట్రాంగ్ నమ్మకం ఉంది. సో ఖమ్మం గురించి నా మాట్లాడారు కదా. కొన్ని యుగాలు తరాలుగా కావాలంటే కూడా చదువు లేని వాళ్ళు కూడా, గుడ్డి వాళ్ళు, అవిటి వాళ్ళు, చవిటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి హస్తం గుర్తుకు ఓటేస్తానని అంటారు. అది అంతే, అలా అలా మనం ఊపిరి పీల్చుకున్నట్టు అల్పాయాసంగా వచ్చేస్తుంది. రేవంత్ రెడ్డి పార్టీ మారతానంటే కూడా కాంగ్రెస్ పార్టీ మారదు. ఆయన వెళ్తే ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుంది. అంత తెలివి తక్కువవాడు కాదు రేవంత్ అని నేను అనుకుంటున్నాను. యా, ఖమ్మం ఆడబిడ్డ కదా మీరు. అన్నదమ్ములందరితో సఖ్యత ఉందా, కొంతమందితోనేనా? ప్రతి ఉమ్మడి అన్నదమ్ములు అంటే అర్థమైందా మీకు? అర్థమైంది. కానీ నేను చెప్తున్నాను, అంటే ఇంతకు ముందు వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మొత్తం మీ గూటికే వచ్చారు. ఒకప్పుడు వాళ్ళందరూ మీకు ప్రత్యర్థులే, అంతే ఇప్పుడు అందరూ మీ గూటికి వచ్చారు. అంతే. వచ్చిన తర్వాత ఆడబిడ్డకు ఆదరణ దక్కుతుందా ఖమ్మంలో? వాళ్ళు దక్కించేది నాది స్థానబలం. నా స్థానబలం అది. వాళ్ళు వస్తున్నారు నా మైదానంలోకి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు లేదా వాళ్ళని అడగండి. నాకు మీరు హ్యాపీయా? ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. నా మైదానం ఎక్కడా మారలేదు, అది నా గ్రౌండ్. కాబట్టి ఇప్పుడు వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా అది నా హక్కు. వీళ్ళు టెంపరీ వచ్చి ఇట్లా ట్రాన్సిట్ ప్యాసింజర్స్ లాగా ఇటు వస్తారు. ఉంటే వాళ్ళ అదృష్టం, ఉండకపోతే వాళ్ళ కర్మ, అంతే. నాకు నో ఎఫెక్ట్, నన్ను ఎఫెక్ట్ చేయదు. ఐ డోంట్ కేర్. ఆడబిడ్డకే బలం ఉందంటారు. ఆఫ్ కోర్స్ ప్రతి ఇంటికి నేను ఆడబిడ్డని. ప్రతి ఇంట్లో నాకు నా కుటుంబ సభ్యులు ఉన్నారు. సో బట్టీకి రేణుకకి ఏమైనా వివాదం ఉందా? ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉంది. మొదటి నుంచి. ఆ. ఎందుకని అంత? నన్ను మోసం చేసే వాళ్ళకి నాకు ఇష్టం లేదు. ఈ నాటకాలు గూటకాలు చేసే వాళ్ళకి ఐ డోంట్ లైక్. నువ్వు చేసేది అన్యాయం. ఐ డోంట్ టాలరేట్. నా వ్యక్తిగత అభిప్రాయం, నథింగ్ టు డూ విత్ పార్టీ. సో మహిళలకు సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్ ఒకటి తీసుకొచ్చారు. సో చాలామంది కూడా పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నారు. సో తర్వాత మాట్లాడుకున్నా, ఇప్పుడు మాట్లాడుకున్నా, మహిళలు పాలిటిక్స్ అనగానే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఖచ్చితంగా రేణుకా చౌదరి ఫేస్ అనేది అక్కడ కనిపిస్తుంది. ఇది ఎవరు చరిత్ర కూడా చెరిపేయలేని నిజం. సో అటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ఎందుకు మోకాలెడుతుంది? చాలా తప్పది. దట్ ఈస్, మీరు బీజేపీ ప్రాపగాండా ఇన్ని మాట్లాడితే ఎట్లా? నేను మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు కొత్తగా వీళ్ళు వేసే పిచ్చి వేషాలు కాదు సార్. ఇది ఎప్పుడో మేము తీసుకొచ్చిన బిల్లు ల్యాబ్స్ అయితే కూడా మేము తర్వాత మళ్ళా దానికి లైఫ్ ఇవ్వడానికి రెండోసారి రాజ్యసభకు తీసుకొచ్చాం. చరిత్ర తెలియకుండా వీళ్ళు ఇట్లా మాట్లాడతారు. బీజేపీ చదువుకున్నోళ్ళ, అదే ఒక దేశ ప్రధానమంత్రి ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ సుప్రీంకోర్టు అడ్డం పడతా ఉందంటే ఇంక మీరు అట్లాటోళ్ళే ఇట్లా పనులు చేసేది. మహిళా బిల్లుకి మేమేం వ్యతిరేకించలేదు, ఎప్పుడూ వ్యతిరేకించలేదు. దాన్ని సృష్టించిందే మేము. 33% రాజకీయాల్లో ఆ హక్కు అధికారం ఇచ్చింది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. శ్రీమతి సోనియా గాంధీ గారు నిలబడి పిల్లలకి చదువు హక్కుగా ఇచ్చింది ఆమె. ఎన్ఆర్ఈజిఎస్ అని నిరుపేదవాడికి ఒక ఆత్మగౌరవం ఉండాలి, సంపాదించుకునే అధికారం ఇవ్వాలని చెప్పి ఏర్పాటు చేసింది మేము. కాబట్టి ఈ కొత్త భిక్షగాళ్ళు అంటారే ఇట్లాటోళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు ఇప్పుడు వచ్చి లేడీస్కి ఎవ్వరూ అడ్డం పట్టం లేదు. మీ స్మాల్ ప్రింట్ చదవండి అని అంటారు చూడండి. గ్యారంటీలు వారంటీలు ఇచ్చినప్పుడు నువ్వు మిషన్ కొనుక్కున్నా అంతే రాస్తారు. ఇది కూడా స్మాల్ ప్రింట్ చదవండి. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలను శాసించేది, నేడు ఆశించే స్థాయికి వచ్చింది సీట్ల విషయంలో. ఏమండి, రాజకీయాలు ఆర్ నాట్ స్టాటిక్. పాలిటిక్స్ ఇస్ డైనమిక్. సో ఎప్పుడు కూడా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అది ఉండబట్టే మనం ఇట్లా 75 సంవత్సరాలు ఇక్కడి వరకు మనం జరగలిగాం. ఎన్ని పార్టీలు వచ్చాయి, ఎన్ని మూతపడ్డాయి, ఎన్ని వెళ్ళిపోయినాయి, అదే ఆ విధంగా అది మార్కెట్ నడుస్తూనే ఉంటుంది. అదే మమ్మల్ని
రీబర్త్ ఇస్తూ ఉంటుంది. మనం ఎలా మార్చుకోవాలి, ఎలా చేయాలి, ఏం కథ మెత్తాలి, ఏది కరెక్టు ఏది తప్పు అనేది. అండ్ లెఫ్ట్ పార్టీలు ఉన్నప్పుడంతా కూడా వాళ్ళు కూడా మాకు కోర్స్ కరెక్షన్ ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు చేయి పడతారు, కొన్నిసార్లు పీక పట్టుకుంటారు. వెరీ గుడ్. అట్లా ఉండాలనే కోరుతాం మేము. ఇవాళ మీరు చెన్నై చూడండి, తమిళనాడు చూడండి, ఎవరూ ఊహించుకోలేదు ఒక విజయ్ వస్తారని, ఎవరూ ఊహించుకోలేదు. ఆ రోజుల్లో రాహుల్ గాంధీ అవగాహన వచ్చింది. రాహుల్ గాంధీ అన్నారు, చర్చల్లో అన్నారు, వచ్చినారు. మరి రాహుల్ అన్నప్పుడు అక్కడ మీకు విజయ్ పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది, సీట్లు కూడా ఎక్కువ ఇస్తామని, 66 వరకు ఇస్తామని ఆఫర్ చేసినప్పుడు ఎందుకు కాదనుకున్నారు విజయ్ని? ఏమండి, వీఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ డిఎంకే. మేము కలిసి ప్రయాణాలు ఎన్నో చేశాము, కలిసికట్టుగా ఉన్నాము. మా తాత్కాలిక స్వలాభం కోసం మేము చూడలేదు. అండ్ డిఎంకేతో ఉన్నాము. ఇంకా మనకి 3 years లోక్సభ ఎలక్షన్స్ వరకు ఉన్నాయి కాబట్టి వై వీ షుడ్ బ్రేక్ అనేది మాకు ఎప్పుడూ అనుకోలేదు మేము బ్రేక్ చేయాలని. ఇప్పటికి కూడా ఐ విల్ టెల్ యూ, వీ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్. డిఎంకే ఐడియాలజీ, వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళు లీడర్సు, ఇట్స్ ట్రెమెండస్. అండ్ తమిళనాడు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్. వాళ్ళ దగ్గర ఉన్న పోయిట్రీ, ఆర్కిటెక్చర్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా ఈ ప్రపంచానికి తెలియనప్పుడు వాళ్ళ దగ్గర ఉండింది. సో వీ హ్యావ్ గ్రేట్ రిగార్డ్, గ్రేట్ రెస్పెక్ట్ వాళ్ళంటే. కాబట్టి మేము వాళ్ళు సీట్లు ఇస్తాను, స్వీట్లు ఇస్తాను అని మేము ఎప్పుడూ ఎగపడలేదు, ఆలోచించలేదు, అడగలేదు. వీఆర్ హ్యాపీ. మేము ఏదో మా అడ్జస్ట్మెంట్స్ మీద ఇన్ని సంవత్సరాలు కలిసికట్టుగా ప్రయాణం జరిగింది. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్కి వద్దాం. సో ఏంటి మమతా పరిస్థితి అలా అయిపోయింది. ఇప్పుడేమో సోనియా గాంధీ పక్కన వచ్చి కూర్చున్నారు. సో ఎలక్షన్ ముందు కూడా ఇటు రాహుల్ విమర్శలు గుప్పించారు, అటు మమత కూడా విమర్శలు గుప్పించింది. సో ఏంటి ఇండి కూటమి బలం పెరుగుతుంది అనుకోవచ్చా? పెరగాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న క్లిష్ట పరిస్థితులకి ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఏదైతే రాజ్యం వెళ్తా ఉందో, వాళ్ళు చేసిన అవకతవకలకి ఇవాళ ఒక పరీక్ష రాపించలేని పాపిష్టి ప్రభుత్వం. నీట్ ఎగ్జామ్ లాంటిది వాళ్ళు అసలు ఏ వర్గము వదలలేదు. వీళ్ళు ఎగ్జామ్స్ రాపించిన లేనోళ్ళు వీళ్ళేం రాజకీయం చేస్తారు సార్? 12 ఏళ్ళు కంప్లీట్ చేసి ఓహో అని సంకలు కొట్టుకుంటున్నారు. వాట్ ఈస్ 12 years? 140 years మేము రాజ్యం చూసాం. ఏం మాట్లాడుతూ వీళ్ళు ఎక్కడున్నారు? భారతదేశానికి స్వాతంత్రం సాధించినప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? అడుక్కు తినేవాళ్ళు. అందరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కుకొని మమ్మల్ని కాపాడని వదిలేయండి అని చెప్పి అడుక్కు తినేవాళ్ళు. వీళ్ళు వచ్చేప్పుడు దేశ చరిత్ర మళ్ళీ తిరగేసి రాసి అసలు ఆ డాన్సింగ్ గర్ల్ బొమ్మ ఎన్సీఈఆర్టీలో ఇంత చిన్న మెంటాలిటీకి వీళ్ళు దిగజారిన వాళ్ళు. వీళ్ళ నుంచి ఈ దేశాన్ని కాపాడాలి కాబట్టి వీ విల్ కంటిన్యూ ట్రైంగ్. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ విల్ వర్క్ ఫార్ ద నేషన్. దీంట్లో మా స్వార్థం ఏమీ లేదు. సో ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేసుకుంటూ వస్తుంది. ప్రాంతీయ పార్టీల ఉనికి కూడా ప్రశ్నార్థకం అవుతున్న పరిస్థితి. సో ఢిల్లీలో జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలను కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? ఏమండి, కలిసికట్టుగా పనిచేయాలి అనే ఆలోచన విధానానికి అందరూ వచ్చారు. బీజేపీ కూడా అర్థం చేసుకుంది. వీళ్ళ గాలి దిగిపోయింది. ఇప్పుడు నీ రూపాయి విలువ దమ్ముడి అంత కూడా లేదు. పిల్లలు తల్లిదండ్రులు బ్యాంకుల దగ్గర, ఊరోళ్ళ దగ్గర అప్పులు తీసుకొని పిల్లల్ని విదేశాలు చదువులకు పంపించిన వాళ్ళకి గోరు చుట్టుపై రోకలు పోటుగా ఇవాళ రూపాయి స్థానం దిగిజారిపోయింది. కాబట్టి మళ్ళీ అడుక్కు తినే పరిస్థితి వచ్చి ఎక్కడి నుంచి అక్కడికి మేము చిన్న చిన్న లోన్స్ తెచ్చుకొని ఇల్లు వాకిలి నడుపుతూ ఆ పిల్లని చదివిపించుకుంటున్నాం. పోనీ కింద మింద పడి చదివిపించుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఉన్నాయా? ఆ సుఖము లేదు. పోనీ రైతాంగానికి ఆయన ఏం చెప్పాడు ప్రధానమంత్రి, మీకు ఇన్పుట్ కాస్ట్లు మేము మీకు రైతుకి ఇన్కమ్ 3 రేట్లు పెంచుతామన్నారు. మా ఇన్పుట్ పెట్టుబడి రేట్లు పెరిగిపోయినాయి కానీ మాకు వచ్చే రేటు మాకు రాలేదు. మీకు బ్లాక్ డబ్బులన్నీ తీసుకొచ్చేసి పెట్టేసి మీ ప్రతి అకౌంట్లో 15 లక్షలు ముందు చెప్పి ఊరిచ్చి కవ్విచ్చి నవ్విచ్చి చెప్పిన డైలాగులన్నీ అందరూ మర్చిపోయారు. వీళ్ళు ఒకటైతే ఐ హ్యావ్ టు కాంప్లిమెంట్ బీజేపీ. ఏంటంటే వాళ్ళు గోబల్స్ ప్రచారం, గోబుల్ కూడా పనికిరాడు. ఓరి నాయనో ఉన్న పదాలు పదే పదే చెప్పి అదే నిజమని చెప్పి చదువుకున్నోళ్ళు కూడా నమ్మేసి ఇవాళ రోజు వాళ్ళు అడుక్కు తింటున్నారు. పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, గ్యాస్ సిలిండర్ వద్దు అనేసారు లేడీస్. ఇక్కడ ఈ అంశమే మాట్లాడదాం.
ఏ పెట్రోల్ రేట్లు పెరిగాయో, ఏ గ్యాస్ ధరలు పెరిగాయో అని భారతీయ జనతా పార్టీ ఎంతో ఆందోళన చేస్తే, ఆ ఆందోళనను ప్రజలు నమ్మి కాంగ్రెస్‌ని అధికారంలోంచి దింపారు. అవును. ఈరోజు మరలా అదే అంశం తెరపైకి వస్తుంది. కానీ కాంగ్రెస్ ఎందుకు అంత క్యాష్ చేసుకోలేకపోతుంది? ధర్నాలు గానీ, రాస్తారోకోలు గానీ ప్రజల్లోకి వెళ్ళేలాగా ఎందుకు చేయలేకపోతుంది? ఏమండి, ఇది ప్రజల్లో రావాలి. హ్మ్. వాళ్ళకి చివుక్కుమన్నప్పుడే అది అర్థమవుతుంది. ఇవాళ ఆ స్పందన ప్రజల్లో లేదా? ఏముందిలే, ఇంకా ఆయన ఆకాశం నుంచి దిగొచ్చి మోదీ గారు మనకి ఏదో మెహర్బానీ చేసేస్తాడు, ఇదిగో 32 ఏళ్ల పిల్లోడు నా కొడుకు ఇంట్లో ఉన్నాడు, వీడికి పెళ్ళి అవ్వట్లేదు, ఎవడు పిల్లనివ్వడానికి సిద్ధంగా లేడు, ఉన్న అరెకరం భూమి కూడా తాకట్టు పెట్టి రైతులు ఇప్పుడు రైతాంగం వదిలేసి ఇక్కడికి వచ్చి ఈ సున్నం కొట్టేది మేస్త్రీలాగా వాళ్ళు బతకడానికి వాళ్ళు వస్తున్నారు. చేనేత కార్మికులు ఒక చీర అల్లాలంటే అది నాశనం అయిపోయి వాళ్ళు అడుక్కు తినే పరిస్థితికి వస్తూ ఉన్నా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకా ఈయనేదో ఉద్ధరిస్తాడు, తీసుకొస్తాడు, చెప్పే డైలాగులు ఏ అమితాబ్ బచ్చన్ వాళ్ళు పనికిరారండి బాబు. ఇక్కడ చిరంజీవి పనికిరాడు అసలు ఇట్లా డైలాగులు చెప్పాలంటే. సో వాళ్ళు అక్కడ డైలాగులు చెప్తున్నారు. సరే, ఢిల్లీలో డైలాగులు చెప్పి ఢిల్లీలో- కోట్లు ఖర్చు పెట్టి ఉమ్. ఆడపిల్లలు కాపాడడానికి ఇచ్చిన నిధులన్నీ కూడా ఆయన సెల్ఫ్ పబ్లిసిటీ. ఎక్కడ చూసినా ఈ మొహమే కనిపిస్తుంది. ఏది చెప్పినా ఆయనే. ఆడు ఫుట్బాల్ మ్యాచ్ గెలిచి వచ్చి, క్రికెట్ మ్యాచ్ గెలిచి వచ్చినా ఈయనే చేపించాడు, ఈయనే సృష్టించాడు మ్యాచ్ కూడా. ఇంత మ్యాచ్ కూడా ఆయనే నాన్ గెలిపించాడు. ఆయనే చెప్తాడు కదా, వాళ్ళే చెప్పుకుంటారు అట్లా. ఆయన ఉండబట్టి ప్రధానమంత్రికే నేతృత్వమే అని ఆ డైలాగ్ లేకుండా పార్లమెంట్లో ఎవడు ఆన్సర్ ఇవ్వడు. ప్రధానమంత్రి మాత్రం పార్లమెంట్కి వచ్చి జవాబులు చెప్పడం. ప్రధానమంత్రి ఆయన ఇష్టం వచ్చినప్పుడే ప్రెస్, లేకపోతే ప్రెస్ లేదు. ఇక్కడే కాదు, విదేశాల్లో కూడా లేవు. కానీ ట్రంప్ సర్కారు, ఈ అబ్కి బారు, 400 పారు, ఈ అదవ డైలాగులు చెప్పి ఇక్కడికి దిగజారిపోయింది ఈ దేశం. కాబట్టి విల్ సీ. తెలంగాణ సంబంధించి, తెలంగాణ పాలిటిక్స్కి సంబంధించి ఇక్కడ మీ ప్రభుత్వమే అధికారంలోకి ఉంది. చాలామంది నుంచి వినిపిస్తున్న మాట ఏంటి అంటే, 10 సంవత్సరాలు అధికారం దూరమైన తర్వాత ఒక రకంగా వాటాలు పంచుకుంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అన్న టాక్ వినిపిస్తోంది. ఇది హైకమాండ్ వరకు కూడా రీసౌండ్ చేసిందన్న టాక్ కూడా ప్రజల్లో చర్చకు వస్తుంది. సో ఏంటి, ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్లో? వాస్తవం. ఈ పేరు ఈ విధంగా మా మీద ఒక ప్రచారం, దుష్ప్రచారం అనుకుందాం, ఇది జరుగుతూ ఉండేది వాస్తవం. చాలా శోచనీయం. ఒకరో ఆరో చేసే ఉంటారు, చేయకుండా గాల్లో మాట రాదు. కానీ దానివల్ల ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు కూడా ఈ మచ్చ మాకు కూడా తాకుతా ఉంది. ఇది మాకు ఇష్టం లేదు. వీ డోంట్ లైక్ ఇట్. సో బాధేస్తుందా? అఫ్ కోర్స్ అసైన్ సిగ్గేస్తుంది. అఫ్ కోర్స్ నిజమైన కాంగ్రెస్ వాళ్ళైతే ఇది మా లక్ష్యం కాదు. ఇందుకని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు, స్వర్గీయ ఇందిరాగాంధీ గారు వాళ్ళు ప్రాణాలు బలైంది ఇందుకు కాదు, ఈ ఈ పేర్లు రావడానికి కాదు. తప్పులు జరుగుతాయి, కాదంటలేదు. మనుషులం. కొన్నిసార్లు అధికారం వచ్చినా అధికారం పోయినా కొంతమంది ఇది 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో అన్నీ అనుభవించిన వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మరి అది కూడా చూడాలి కదా, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది. సో ఇవన్నీ ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, లేదని కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మేము ఇచ్చిన ఇందిరమ్మ గృహాలు కానీ, వేసిన రోడ్లు కానీ, ఆలోచించిన విధానాలు కానీ, రైతాంగానికి గ్రీన్ రెవల్యూషన్ అని కానీ, ఇక్రిసాట్, ఇస్రో ఇట్లాంటి సైంటిఫిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ ఏర్పాటు చేసింది కానీ, ఇవాళ యావత్ ప్రపంచం భారతదేశం దగ్గరికి వచ్చి మా శాటిలైట్లు మీరు పంపించండి యూనివర్స్లో కానీ, ఇది మామూలు మాట కాదు. ఆ రోజుల్లో అంత దూరదృష్టితో ఆలోచించి రాజ్యాంగంలో సైంటిఫిక్ టెంపరమెంట్ ఉండాలి అని వీళ్ళు చెప్పేది ఏంది, అది ఆల్జిబ్రా ఈక్వేషన్ ప్రధానమంత్రి చెప్పాడు, x+y ఏదో సొల్లు కానీ చెప్పాడు. ఎందుకు కాంగ్రెస్ చెప్పుకోలేకపోతుంది? ఇంత అది చేసి? తప్పే, అది తప్పు. వీఆర్ నాట్ ఏబుల్ టు కౌంటర్ దిస్. ఆ ఒక్క విషయంలోనే కాదు, తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పాత్ర ఉన్నా కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది కదా. కాంగ్రెస్ లేనిదే తెలంగాణ రాలేదు, సోనియా గాంధీయే ఇచ్చింది అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన పరిస్థితి కూడా. కానీ కాంగ్రెస్ ఎందుకు ప్రజలకు చెప్పుకోలేకపోయింది? అది కరెక్ట్. ఇచ్చేమో అక్కడ లాసిపోయారు, తెచ్చుకున్న ఇక్కడ లాసిపోయింది కాంగ్రెస్ పార్టీ. అది వీళ్ళకి ఆ అసెస్మెంట్ రాలేదండి.
ఏ విధంగా మనం అంటే వి టేకెన్ ఫర్ గ్రాంటెడ్. సోనియా గాంధీ గారు చెప్పారు ఇది అయిపోయింది కాబట్టి మనమే అనే ధీమాలో తిరిగారు. తప్పు, అది తప్పు. అనుక్షణం నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఎనిమీ అని ఆర్మీలో చెప్తారు. నీ శత్రువు నీకంటే 2 అడుగులు ముందున్నాడంటేనే నువ్వు ఆ ప్రిపరేడ్నెస్లో ఉండాలి. అందరు రిలాక్స్ అయిపోయాం అలసిపోయి. బీఆర్ఎస్ని పోరాడి 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 వాళ్ళని చెప్పి నరకం అనుభవించి ఇన్ని సమస్యలకి మేము గురయ్యి గవర్నమెంట్ వచ్చేసింది. ఇంకా సోనియా గాంధీ చెప్పేశారు రాష్ట్రం ఇచ్చేసాం మనమే కదా అనే ధీమాలో మేము ఉండిపోయాం. సో ప్రజలు ఎలా ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు అలానే ఉంది కరెక్ట్, సమరాల్లో. అవును, కానీ రాజకీయం జరిగిపోయింది చకచక. జరిగిపోయి ఆ రాజకీయాన్ని పసిగట్టలేకపోయింది. ఇదేనా జరిగింది? కరెక్ట్. యా, ఇంకొన్ని అంశాలకు వద్దాం మనం. సరే, దేశ రాజకీయాల్లో అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇప్పట్లో వస్తుందా రాదా అంటే ఇటీవల ఒక సర్వేలో 2034 వరకు కాంగ్రెస్కు అధికారం కలే అని కనపడింది, వినపడింది. ఏమంటారు? నాన్ సెన్స్ అంట. ఇట్లా ప్రిడిక్షన్స్ ఉండేవాళ్ళు, సినిమా బాక్స్ ఆఫీస్ గ్యారంటీ ఇచ్చేవాళ్ళు, ఇట్లా వాళ్ళిద్దరూ ఉంటే దెన్ అంటే అంటే ఆ సర్వే సంస్థ చిన్నదేం కాదు. మొన్న విజయ్ కూడా గెలుస్తాడని చెప్పింది. గెలిచారు. నేను చెప్పాను, నేనేం సర్వేలు చేయలేదు. నేను చెప్పాను విజయ్ గెలుస్తాడని. రాహుల్ గాంధీ గుర్తించారు, విజయ్ గెలుస్తాడని ఆయన అన్నారు. అది ఏమంటే బేసిక్ రాజకీయం ఉండి గ్రౌండ్ లెవెల్లో మనం ఉంటే ఆ పల్స్ మనకు తెలిసిపోతుంది. వీ కెన్ ప్రిడిక్ట్. మాకేమి శాంపుల్ సర్వేలు, క్వశ్చనర్లు, తొక్కా మసానా అదంతా మీకు టైంపాస్ టీవీల్లో పెట్టుకోవాలి కదా. టైంపాస్ ఏం కాదు, ప్రజల కోసమే మీరు చేస్తూ ఉంటారు. వీళ్ళంతా ప్రిడిక్షన్, ఎన్ని ప్రిడిక్షన్స్ తప్పవలేదు చెప్పండి. యూపీఏ 2 రాదని చాలామంది చెప్పారు. ఆ రోజుల్లో అక్కడే ఏఐసిసిలో నేను మీడియా వాళ్ళకి చెప్పా మేము వస్తాం చూడండి. అందరు నవ్వారు, ఏంటి మేడం. ఈ మధ్య సభలో ఒక అంశం మీరు తెరపైకి తీసుకొచ్చారు, గుర్తుందా? మర్చిపోయారా? ఏది ఎన్నో తెచ్చారు. రైల్వే కోచ్లకు సంబంధించి, తెలంగాణ నిధులకు సంబంధించి. అవును, మరి ఎందుకు ఒక్కటి కూడా ఏమండి ఎందుకు ఈ మాట నేను మాట్లాడానంటే, మీకు కోపం రాదంటే అడుగుతా. ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రేణుకా చౌదరి నుంచి కాల్ వెళ్ళినా లెటర్ వెళ్ళినా ఆ పని అయిపోతుంది. అవును, కరెక్ట్, అయిపోతుంది. అవును. ఖమ్మంలో నేను ఏర్పాటు చేసి చూపించా కదా. రాష్ట్రంలో కేంద్రంలో మన గవర్నమెంట్ లేకపోయినా నేను రైల్వే బ్రిడ్జ్లు ఇవి అవి డెవలప్మెంట్ అంతా నేను తీసుకొచ్చా. ఇరిడియేషన్ ఇంత పలుకుబడి, ఇంత చరిష్మా ఉన్న రేణుకా చౌదరి రాష్ట్ర విభజన తర్వాత నిధులు రావాలి, ఈ నిధులు ఎందుకు రావట్లా? ఏమండి, నన్ను ఐ డోంట్ థింక్ ద గవర్నమెంట్ ఈజ్ యూజింగ్ అవర్ కెపాసిటీ. వాళ్ళు ఇప్పుడు ఎంతమంది సో ఉన్నారు? నిన్న మొన్నటి వరకు వదిలేద్దాం మేడం, ఎందుకంటే మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. సరే, కాస్త ఈగో వాళ్ళు ఉన్నప్పుడు కూడా నేను తెచ్చుకున్నా. హలో, ఇప్పుడు కూడా నిధులు తెచ్చుకున్నారు. మీరు తెచ్చిన నిధుల గురించి నేను మాట్లాడట్లేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను సాధించుకోవడంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మీతో కలిసి రావాలి కదా, తెలంగాణ గవర్నమెంట్ అయినా. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కేంద్రంలో మాకు చాలా మంది మేనేజర్స్ ఉన్నారు. ఇప్పుడు అక్కడ అడ్వైజర్స్ ఉన్నారు, లైజాన్ ఆఫీసర్స్ ఉన్నారు, కొంతమంది ఎంపీస్కి ఇప్పుడు మల్లు రవి ఇటువంటి వాళ్ళకి పెత్తనం ఆ నాడి పట్టుకోవటంలో కొంత రేవంత్ వెనకబడ్డారనుకోవచ్చా? ఎట్లా తొందరగా పని అవుతుంది అనే దాంట్లో ఏమో మరి, ఐ డోంట్ నో. ఎందుకంటే దీని మీద నేను ఎప్పుడు డిస్కషన్ చేయలేదు. బాండింగ్ బాగుంటది కదా రేణుకా చౌదరితో రేవంత్ రెడ్డికి. నాకేం ప్రాబ్లం ఉంది? ఐ హావ్ నో ఇష్యూ విత్ హిమ్. సో అక్కడ కాస్త వెనకబడ్డాడు అనుకోవచ్చా? వెనకపడ్డారు అని కాకుండా, వెనకపడ్డారని కాదు, ఆయన బహుశా తప్పుడు అంచనా వేసుకున్నారు. అంత ఈజీ ఎట్లా అవుతుంది? అండ్ దిస్ ఈజ్ నాట్ అ నార్మల్ గవర్నమెంట్ ఆడు కేంద్రంలో. మేము కేంద్రంలో రాజ్యం రోజులు చాలా ఉన్నాయి. మేము అన్ని పార్టీస్కి అందరికీ సమానంగా ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే ఎక్కడైనా ఒక భారతీయుడు ఉంటాడు. బెనిఫిషరీస్ అండ్ ఇండియన్ వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వాలని చెప్పి మా ఆలోచన విధానం అది. ఇప్పుడు వచ్చిన మూర్ఖత్వం ఇది. ఈ దగాకోర్ రాజకీయాలు చేసిన ఈ పార్టీ వాళ్ళు కూర్చొని చీప్ చిల్లర ఆలోచనలు, ఇక్కడ ఇది కట్ చేయి, ఇక్కడ వీళ్ళకి ఇవ్వద్దు, అక్కడ లేకపోతే ఇక్కడ దమ్మిడి ఇవ్వకుండా బహిరంగ సభకి ప్రధానమంత్రి వచ్చి నా దగ్గరికి రాను రేవంతా అని అంటే ఏంటది? ఏంటా వెకిల్ శాస్త్రులు? ఏంటండి నువ్వు దేశానికి ప్రధానమంత్రి? ఇదా నీ స్టాండర్డు? ఎన్సీఆర్టీ బుక్లో డాన్సింగ్ మహిళ కనిపించడం, దానికి బట్టలు వేసి పెడతాయి. ఏంటండి వీళ్ళు? ఏ మోరీ నుంచి బయటకు వచ్చారు రా స్వామి?
ఇదా మీ చదువు, ఇదా మీ సంస్కారం, ఇదా హిందుత్వ? నువ్వు ఒక ప్రధానమంత్రిగా మా రాష్ట్రానికి వచ్చావు, నీకు తగిన గౌరవాలు మేము కేటాయించాం. అదృష్టానికి నేను అక్కడ లేను, లేకపోతే నేను ఆ వేదిక పైనే నిలబడి అడిగి ఉండేదాన్ని. ఖచ్చితంగా భ్రమపడద్దు మా ప్రధానమంత్రి. ఆఫ్ కోర్స్ హౌస్ లో చెప్తా, ఇప్పుడు మాన్సూన్ సెషన్ లో నేను ఖచ్చితంగా ఈ అంశం మాట్లాడతారా? ఆఫ్ కోర్స్ రికార్డ్ చేస్తున్నా. yes ఆ రోజు మళ్ళీ ప్లే చేస్తా. ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా ప్రధానిని నిలదీస్తారా? ఏంటి ప్రధాని? ఈజ్ ప్రధాని బికాస్ ఆఫ్ అస్. ఏంటి ప్రధాని? ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు వచ్చి మాట్లాడొచ్చా? నీకేం సంస్కృతి లెవెల్ లిమిట్ లేదా? నువ్వు ఒక దేశ ప్రధానమంత్రిగా వచ్చావు. ఈ రాష్ట్రంలో మా పద్ధతి అది. మేము మిమ్మల్ని గౌరవించాం. నువ్వు వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమైన అనుమానం సృష్టించేటట్లు నువ్వు నా దగ్గరికి రారేవంతా అని నువ్వు ఎందుకు పోలేదు? మిగతా రాష్ట్రాల్లో ఎందుకు అడగలేదు? డిఎంకేని ఎందుకు అడగలేదు? వెస్ట్ బెంగాల్లో ఎందుకు అడగలేదు మమతా నువ్వు నా దగ్గరికి రా చెల్లి అని? ఎందుకు అడగలేదండి? కేరళకి లుంగీలు కట్టుకొని పోతే ఆయన అందరినీ భ్రమపడి ఆయనకు ఓట్లు వేసేస్తారు. దిస్ ఇస్ సౌత్ ఇండియా, యూపీ బీహార్ కాదు మేము. దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయటం కలేనా? ఎందుకంటే కేరళలో అధికారంలోకి అందుకే కదా అడుక్కుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి నా దగ్గరికి తమిళనాడులో ప్రభుత్వంలో కీలకంగానే ఉన్నారు. అండ్ తెలంగాణకు వచ్చేసారు. ఇక కర్ణాటక డికే శివకుమార్. మొత్తంగా దక్షిణాదిపై కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతుందా? అయితే అందుకే అడుక్కు తింటున్నారు ఇక్కడికి వచ్చి మా సీఎం ని పిలిపించుకోవటం. ఇంకొక సూటి ప్రశ్న, రేణుకా చౌదరి కాంగ్రెస్ లో కూడా రాజకీయం చేస్తుందా, బయటే రాజకీయం చేస్తుందా? ఎందుకు ఈ క్వశ్చన్ నేను అడగాల్సి వస్తుంది అంటే, దిగ్విజయ్ సింగ్ లాంటి నేతలకే రాజ్యసభ రెన్యువల్ చేయలేదు మీ కాంగ్రెస్ అధిష్టానం. ఏంటి రేణుకా చౌదరి స్పెషల్? ఎందుకు అలా రెన్యువల్ చేయించుకోగలుగుతున్నారు? అంత ఈజీగా ఎందుకు ఇవ్వగలుగుతున్నారు? గాడ్ ప్రామిస్ నాకు తెలియని కూడా తెలియదు. తెలుసా? ఈ అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దిగ్విజయ్ సింగ్ కి కన్నా కూడా రేణుకా చౌదరికి ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తున్నారనే అంశం మీ దృష్టికి వచ్చిందా? అబ్బే ఇది ఒక చర్చ. మరి ఎలా రెన్యువల్ అవుతుంది? నన్ను అడిగితే నేనేం చెప్పను. కేంద్రాన్ని అడగండి, రాష్ట్రాన్ని అడగండి. రేవంత్ గారే చెప్పారు కదా బహిరంగ సభల్లో, డైరెక్ట్లీ పైన నుంచి ఇచ్చేత అదృష్టం. సో రాజకీయం ఏం చేయదు రేణుకా చౌదరి? నేను ఇట్లా ఈ రాజకీయాలు నా స్టైల్ కాదు సార్. మరి అంత అన్ని నా గురించి తెలిసిన వాళ్ళు మీరు కూడా అనుకుంటే ఎట్లా? నేను వెళ్ళి ఎవరి దగ్గర చెయ్యి చాపటం అనేది రేణుకా చౌదరి హిస్టరీలో లేదు, రాదు కూడా. వస్తుంది. లేకపోతే నువ్వు ఏం చేసినా తల కింద తపస్సు చేసినా. అయితే 3 మంత్రులు, 2 ఎంపీలు, ఒక జిల్లా. ఆ జిల్లా ఎంత ఫాస్ట్గా డెవలప్ అవ్వాలి, ఎంత ఇదిగా అంటే దేశానికే ఆదర్శం కావాలి కదా. మరి ఆ జిల్లా పరిస్థితి ఇప్పుడు అట్లుందా? లేదు. ఖమ్మం జిల్లా లేదు. ఎందుకు? ఒకరికొకరు ఒక మాస్టర్ ప్లాన్ అని, ఒక యునైటెడ్ యాక్షన్ ప్లాన్ ముందుకు సాగాలనేది లేదు. ఎవరికి వాళ్ళ విభాగాలు చూసుకోవటమే సరిపోతా ఉంది కానీ వాస్తవంగా ఏం చేయాలనేది లేదు. రెండోది, అసలు మాకు గుర్తింపు ఎవడో మాకు వచ్చి మీరు పదవులు ఇస్తే, ఎవడో చెప్పాడని కాబట్టి పదవులన్నీ ఒక మనిషికి మీరు కేటాయిస్తే నీకు రిజల్ట్ 0. కార్యకర్తని కాపాడుకుండే మనస్తత్వ ఆలోచన విధానానికి ఈ అందరు నాయకులు రాలేదు. దాంట్లో 2 బయటోళ్ళు, ఒక ఆయన ఉన్నోడు ఒక్కడిని ఇరిగి నేలపైన ఉచ్చపోయలేదు సామెత ఉంది. కాబట్టి ఆ విధంగా కార్యకర్తలు పార్టీ పవర్లోకి వచ్చింది అంటే ఏ ఒక్క నాయకుడు నాదుడు కాదు. ఇట్ ఈస్ ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్త. అన్ని నరకాలు అనుభవించి కూడా వాళ్ళు పార్టీని గెలిపించుకొని వచ్చారు. మరి ఇంతవరకు కార్యకర్తలకి మాకు తగిన ఇంపార్టెన్స్ లేదు. కొత్త రూల్స్ చదువుతారు మాకు. మండల్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలు చెప్పారు కాబట్టి మేము వాళ్ళనే ఆడి ఎవడో అడ్రస్ లేను. మరి కేంద్రం మాకు రూల్ పంపించింది కదా, 3 సంవత్సరాల కంటే వయసు ఉన్నోడికే, పార్టీలో ఉన్నోడికే మీరు పదవులు ఇవ్వాలి. ఎమ్మెల్యే చెప్పాడని అంటే ఇంకొకరు అయితే జవాబుదారు ఎమ్మెల్యేని ఇవ్వనివ్వండి. ప్రశ్నించటమే రేణుకా చౌదరికి కొన్నిసార్లు శాపం అవుతుందా? అవును, అవుతుంది. ఎవరికి ఇష్టం లేదు. కఠిన నిజాలు, చేదు నిజాలు మనం మాట్లాడి. ఈ శాపం ఎక్కడి వరకు వెళ్ళిందో మీకు తెలిసే ఉంటుంది. 2009లో ఒక దుర్ఘటన జరిగింది రాష్ట్రానికి సంబంధించి. రాజశేఖర్ రెడ్డి అవును చనిపోవటంలో. అప్పుడు ముఖ్యమంత్రిగా మీ పేరు పరిశీలనకు వచ్చిందా?
ఏమో నాకేం తెలుసు, ఇవన్నీ ఊహాగానాలు జరుగుతూ ఊహాగానాలు ఉంటాయి. కాదు, ముఖ్యమంత్రి పేరు పరిశీలనకు వచ్చింది. కానీ కాంగ్రెస్లో చాలా మంది రేణుకా చౌదరి ముఖ్యమంత్రి అవ్వటాన్ని అడ్డుపడ్డారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏ పదవి లేకపోతేనే రేణుకా చౌదరి ఫైర్ బ్రాండ్. ఇక ఆ పదవి వస్తే రేణుకా చౌదరిని మంచిదేగా, ఇట్స్ కాంప్లిమెంట్. ఆపటం కష్టం. సో అట్లా ఛాన్స్ మిస్ అయినందుకు బాధ ఏమి అనిపించలేదా? నాకేం బాధ అనిపించటం లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఒక ఆయుధంగా నువ్వు ఉపయోగపడాలి, అంతేగాని నా స్వార్థం నేను చూసుకుంటే అది అయ్యే పని కదా. నా తలరాత లేదు, నేను కాలేదు, అది రాష్ట్రానికి కూడా నష్టం అని అనుకుందాము. అయ్యింటే వేరే డెవలప్మెంట్ అయింది, అవ్వకపోతే నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. ఇంకెవరో వచ్చారు చేశారు, ఇట్స్ ఆల్ రైట్. సో ఫైనల్గా ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాన్రా బాబు అని రేణుకా చౌదరి అనుకున్న రోజు, ఇంత ఫైర్ బ్రాండ్గా మాట్లాడే రేణుకా చౌదరి కంటి నుండి ఒక్క చుక్కన్న బయటకు వచ్చిందా ఎప్పుడన్నా? ఎన్నోసార్లు బాధపడ్డాను ఎందుకు వచ్చాను రాజకీయాల్లో కానీ. ఎందుకంటే మా ఆయన ఫ్యాక్టరీలు కాల్చేశారు. మా చిన్న పాప తేజస్విని స్కూల్ నుంచి తిరిగి వస్తూ ఉంటే, చిన్న పిల్ల, అది 5 ఏళ్ల పిల్ల, పంజగుట్ట పోలీస్ స్టేషన్ ముందు నా కారు తగలబెట్టాలని, నేను లేని కారులో డ్రైవరు పాప స్కూల్ నుంచి తిరిగి వస్తుంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్ ముందు వాళ్ళు ఆపేసి, డ్రైవర్ దిగిపోయి జనంతో పాటు నిలబడ్డాడు తెలివిగా, పాప కారులోనే ఉంది. అది భయపడిపోయి 2 సీట్ల మధ్యలో కిందికి నేను ఎప్పుడో కాపాడిన టైలర్, ఆ రోజుల్లో మన చిన్న డబ్బాలు వేసుకొని రోడ్డు మీద వేసుకుండేవాళ్ళు, వాడిని కాపాడినందుకు వాడు నాకు ఫోన్ చేశాడు. అది మీ ప్రభుత్వ హయాంలోనే? లేదండి, అప్పుడు మా గవర్నమెంట్ లేదు. సో ఇట్లా అయింది అని అమ్మ వెంటనే రండి, మీ కారు కాల్ చేస్తున్నారు పంజగుట్ట పోలీస్ స్టేషన్ ముందంటే, ఎందుకు అసలు పాప ఎక్కడ ఉందంటే పాప కనపడటం లేదన్నాడు. ఒక బండి, నేను సొంత డ్రైవింగ్, ఒక చేతిలో రివాల్వర్ తీసుకొని అక్కడికి చేరా, కాల్చి పారేస్తాను నా కొడకల్లారా, నేను నాతో పెట్టుకోండి ఏదన్నా, పిల్లతో కాదని. కానీ శాశ్వతంగా ఆ పిల్లకి మానసికంగా అది డ్యామేజ్ అవ్వదండి. పిల్లలతో ఏంటండి, రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు కావాలని ఒక కక్ష పట్టి మా కులానికి అన్ని ప్రాపర్టీస్ కాల్చారు. నందమూరి తారక రామారావు సినిమా హాల్స్, చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడి చేయడానికి అప్పుడు ఆయన వేరే ఇంట్లో ఉండేవారు. లక్కీగా అప్పుడే మారారు కాబట్టి ఆ ఇల్లు వాళ్ళు ధ్వంసం చేసినా ఏం కాలేదు. వేటాడి ఎతికి మమ్మల్ని నాశనం, నా కంపెనీలు కాల్చేశారు, మా ఆయన కంపెనీలు. ఆయన ఏ నేరము చేయలేదు. అట్లాంటప్పుడు నేను చాలా వ్యసనపడ్డా. నా వలన నా కుటుంబం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంది టార్చర్. దేనికి ఎందుకు వచ్చినట్టు రాజకీయాలు, నేను ఏం కోరి వచ్చాను, నాకేం దొరుకుతూ ఉంది, నేనేం సాధించాను అనేది ఆత్మపరిశీలన ఎన్నోసార్లు చేసుకున్నాను, నో డౌట్. కానీ ఒక కమిట్మెంట్, ఇప్పుడు యుద్ధంలో పాల్గొన్న ప్రతి సైనికుడు కూడా నా కూతురు పుట్టింది, నేను సమయానికి ఇంటికి వెళ్ళలేకపోయినాను అనేది ఆలోచిస్తాడు. కానీ దేశం ముఖ్యం. ఒక ఆర్డర్, ఒక ఆదేశం వచ్చినప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టుకొని నడవాలి. మరి బహుశా మిలిటరీలో పుట్టి పెరిగినందుకు, మరి మా తల్లిదండ్రులు, మా ఇంట్లో విధానాలు, ఎప్పుడు లైఫ్ లాంగ్ మా ఇంట్లో చుట్టాలు ఉండేవాళ్ళు, కజిన్స్ మిలిటరీలో జాయిన్ అయ్యేవాళ్ళు, రిక్రూట్మెంట్కి వచ్చిన వాళ్ళు, మెడికల్ ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు, మిలిటరీ మా ఇంట్లో ఇవన్నీ ఎప్పుడు షేర్ చేసుకోవాలా, ఎప్పుడు మనము పెళ్లి చూపులు కూడా మా మదర్ ఇంట్లోనే, మా మదర్ ఫాదర్ ఇంట్లో జరిగేటివి. సో ఆ వాతావరణంలో పెరగటంలో నా అనేది నేను మర్చిపోయా. పెళ్లి చూపులు అన్నప్పుడు ఒకటి ఐడియా వచ్చింది. అసలు ఈ రేణుకా చౌదరిని పెళ్లి చేసుకోవడం కోసం లవ్ మ్యారేజా, సార్ అరేంజ్ మ్యారేజా? నన్ను మా సారు ఒక డిన్నర్ పార్టీలో చూసి వాళ్ళ అమ్మకి చెప్పారు. అప్పుడే లవ్వే, ఆయన లవ్ వన్ సైడ్ లవ్, నాకు తెలియదు కూడా, నాకు అవగాహన కూడా లేదు. నేను విసుక్కుంటున్నాను ఆ రోజు ఆ పార్టీలో, ఏంది ఇంత లేటు బాబో, మేము వెళ్ళిపోవాలి, మా క్లాస్మేట్స్తో నేను ఉండాలని, మేము మాకు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతున్నాం. మా ఫాదర్ ఆనర్లో ఆ డిన్నరు, అక్కడ చౌదరి గారు వచ్చారు. సో నేను అసలు ఆయన చూడలేదు, పట్టించుకోలేదు. కానీ ఆయన ఎందుకు మా అత్తగారితో చెప్పారు, చేసుకుంటే ఈ పిల్లని చేసుకుంటానని. వాళ్ళందరూ అన్నారు, అమ్మాయి రంగు తక్కువ కదా అని. మా సిస్టర్ నాకంటే రంగు,
కాబట్టి అందరూ అన్నారు, రెండో అమ్మాయి మంచి రంగు కానీ ఈ అమ్మాయి రంగు తక్కువ కదా, అయినా పెద్ద రౌడీ అంట, మోటార్ సైకిల్ నడుపుతుందంట, మగపిల్లల్ని మోటార్ సైకిల్ చైన్ తీసేసి ఉతుకుతుందంట శివ అని స్టైల్ ఈ ఫుల్ శివాలు అవన్నీ అంటే తర్వాత మీ వచ్చాయి. తర్వాత ముందు వచ్చింది నాదే కదా ముందు ముందు మీరే నాదే శివ సినిమా, నాదే ట్రైలర్. ఉమ్, సో ఈ రెప్యుటేషన్ అంతా ఉండింది. కాబట్టి వాళ్ళు ఇంటి వాళ్ళు కూడా డిన్నర్కి పిలిచిన వాళ్ళు కూడా అమ్మాయి అందుకని పిలవలేదు, సంబంధం కుదర్చడానికి కాదు, ఊ అని తర్వాత అందరు కంగారు పడ్డారు. కానీ వాళ్ళ మేనమామ ఒక ఆయన వచ్చి అన్నాడు, యు ఆర్ కరెక్ట్ మా ఫ్యామిలీ కానీ. అండ్ చౌదరి గారి ఫ్యామిలీ మామూలు ఫ్యామిలీ కాదు. వాళ్ళ తాతగారు వాజ్ దివాన్ ఫర్ ద రాజా ఆఫ్ జైపూర్. ఆ జైపూర్ అనేది ఒరిస్సా, వీళ్ళంతా రాయగఢ్లో పుట్టినోళ్ళు. సో అక్కడ ఆయన ప్రైమ్ మినిస్టర్, దివాన్ అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ ప్రైమ్ మినిస్టర్. తర్వాత ఆయన స్వతంత్ర పార్టీలో ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన మినిస్టర్గా చనిపోయారు సో అక్కడ. రాజకీయ వారసురాలు కోసమే ఆ కుటుంబం మిమ్మల్ని అలా తీసుకెళ్ళింది. వచ్చిందేమో మరి అయింటుంది. సో ఆయనకు చాలా మంచి పేరు. ఆ రోజుల్లో ఈ వాట్సాప్లు గేట్స్ ఆయన చనిపోయినప్పుడు ఆ, ఎన్నో మైళ్ళు దూరం జనాభా వచ్చి రోడ్డు మీద నిలబడ్డారు ఆయన శవం వెళ్ళేటప్పుడు. అండ్ మా మదరిన్లో వాళ్ళందరూ కూడా బెనారస్ హిందూ యూనివర్సిటీలో వెళ్ళి పరీక్షలు రాసేవాళ్ళు. ట్రైన్ ప్రయాణం అప్పుడు 2 రోజులు ఎంతో 3 రోజులు. సో ఆ విధంగా వాళ్ళ మేనమామ నూతక్కి భానుప్రసాద్ గారు ఓఎన్జీసీ చైర్మన్గా పద్మశ్రీ ఆ రోజుల్లో సాధించారు. రజనీ పాటిల్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన బాంబే హై అని చెప్పి ఏర్పాటు చేసింది సామాన్యం కాదు. ఆ విధంగా చాలా ఎడ్యుకేట్. మా ఆయన కూడా ఐఐటి ఖరగ్పూర్లో వారికి రాష్ట్రపతి అవార్డు కాలేజీలోనే వచ్చింది. అండ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ సార్కి అవార్డు. పేషెన్సీ చాలా ఎక్కువ కదా. ఆయన గౌతమ్ బుద్ధని ఈ కాలం ఏమంటారండి, రాబోయేది అద్వైత బుద్ధ ఎందుకు ఎందుకు ఈ అంటారు. మాట అన్నానంటే నేను మాది ఖమ్మమే, మా ఇంటి ఆడబిడ్డను భరిస్తున్నారంటే ఆ patience ఏం కనిపిస్తుంది. భరించేదేంటి, వాట్ నాన్ సెన్స్. ఆయన భరించనక్కర్లేదు, అనుభవిస్తున్నారు. అంతే. భరించేదేంటి. బట్ ఆయన నాకు ఆ ఫ్రీడమ్ ఇవ్వబట్టి, ఆయన నాకు వెన్ను తట్టి ఆయన ఉండబట్టి నాకు ఈ సాహసం, నా పొగరు, నా మనోధైర్యము, నా యారోగెన్స్. మా తండ్రి అన్ని రోజులు మా తండ్రి, ఆ తర్వాత మా వారు. ఆయన అట్లా అదృష్టం మా పిల్లలకు కూడా లేదు, అటువంటి భర్తని పొందటం. అందుకే ఆయనకి ఎప్పుడు చెప్తా ఉంటా, అడ్వాన్స్ బుకింగ్, ఇంకా నో ఛాన్స్ ఎస్కేప్, 7 జన్మలు ఇదే బుకింగ్. బుక్ చేశారు, సార్ని లాక్ చేశారు. రైట్. ఫైనల్ గా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, దేశ ప్రధాని చెప్పిన మాట. ఆయన చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. జరగదా? హోమ్ జరగదా? మినిస్టర్ ఆయన మొన్న చెప్పలేదా, జరగదా? ఓ కేరళలో భ్రమ, కాంగ్రెస్ అధికారంలోకి మళ్ళీ రాగలుగుతుందా? ఫర్ పగటి కళ్ళలు. కాంగ్రెస్ అధికారంలోకి మళ్ళీ తెలంగాణలో రాగలుగుతుందా ఇప్పుడున్న పరిస్థితి? రావాల్సిందే, దేర్ ఇస్ నో చాయిస్. మళ్ళీ బీఆర్ఎస్ కాళ్ళు ఒత్తుతూ బీజేపీకి అంతకంటే అసహ్యంగా ఐ విల్ నాట్ టాలరేట్. కాబట్టి దిస్ ఫైట్ విల్ కంటిన్యూ, దిస్ విల్ బి రిమైన్ కాంగ్రెస్ అడ్డా. ఈ మధ్య పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనకు సంబంధించి, సరే పర్యటన చేసిన దానికన్నా కూడా కాంగ్రెస్ ఈ వివాదంలో చిక్కుకుంది అన్నదే కనిపిస్తుంది. ఎలా చూస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ పర్యటన? ఐ షుడ్ బి వెరీ మోస్ట్ వెల్కమ్. పవన్ కళ్యాణ్ ఏమి ఇంకేమైనా కళ్యాణ్లో వస్తే కూడా మీరు చెప్పినట్టుగా మీ పార్టీ నాయకులు మంత్రులు ఎవరు అది చెప్పలేకపోతున్నారు. వాళ్ళకి తెలియకేమో. దిస్ ఇస్ అ డెమోక్రసీ. కవిత పార్టీ పెడితే నీకు ఒబ్జెక్షన్ లేదా? కవిత పార్టీ పెట్టింది, అందరూ ఓహో ఆహా అన్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ వస్తే ఏం అభ్యంతరము? ఆయన కాదు ఇంకా 10 మంది వచ్చినా కూడా ఇట్స్ ఆల్ రైట్. మైదాన్ ఈజ్ ఓపెన్, ఇట్స్ డెమోక్రసీ, రానివ్వండి, ఎవరు వచ్చినా పర్వాలేదు. ఇక్కడ మీ నాయకులు చేసిన కమెంట్స్ అక్కడ రాహుల్ మెడకు చుట్టుకున్నాయి, విన్నారా? సో రాహుల్ జాతీయ పార్టీ కదా, కేరళలో వెళ్ళి పోటీ చేస్తాడు, తర్వాత ప్రియాంక పోటీ చేస్తుంది, మరి తెలంగాణలోకి మాత్రం ఎందుకు యాక్సెప్ట్ చేయరు, ఇది రాహుల్ని ప్రశ్నించాలి అని చెప్పి అటు పవన్ కళ్యాణ్ నుంచి కూడా ఈ వాయిస్ వినిపిస్తుంది. అంటే ఏం యాక్సెప్ట్ చేయదని, ఇక్కడ రావడానికి తెలంగాణలో పవన్ ని రావనీయకుండా ఆపుతున్నారు. నోబడీ ఈస్ ట్రైంగ్ టు స్టాప్ హిమ్. అదే ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవద్దని చెప్పండి ప్లీజ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఇది ఒక డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రంగ ప్రవేశం చేయొచ్చు. ఎన్ని పార్టీలు చేయలేదు?
అనామకుల అడ్రస్ లేని పార్టీకి వాళ్ళ టీఎంసీ వాళ్ళు అటాచ్ అయిపోయి ఆడ పార్లమెంట్లో స్పీకర్ గారు వాళ్ళని గుర్తిస్తున్నారు. నో ప్రాబ్లం, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద టర్ఫ్, ఇట్స్ ఓకే. ఇంకా ఎంత కాంపిటీషన్ వస్తే అంత దానికి మేము వీఆర్ రెడీ. కాస్త సోషల్ మీడియాలో ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది. మీరు చూసిన రాజకీయాల్లోనే ఇప్పుడు ఇది ఒక కొత్త రకం రాజకీయం, చాప్టర్ బాబు. ఇది ఒక కొత్త రాజకీయం. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, సోషల్ మీడియా వేదికగా ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే జెండా, అజెండా, కార్యాచరణ ఇదంతా ఉంటుంది. కానీ మొన్న ఈ మధ్య కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక వెబ్ పేజ్ ద్వారా వచ్చింది, ఒక సంచలనం అవుతూ ఉన్న పరిస్థితి. సో భవిష్యత్తులో కాంగ్రెస్కు కాక్రోచ్ జనతా పార్టీ ప్రత్యామ్నాయం అవ్వబోతుంది అనుకోవచ్చా? ఏమండి, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆపర్చునిటీస్. ఇది కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక ముడుపు. ఐ వెల్కమ్. ఎందుకంటే ఇది జరుగుతూ ఉంది, యావత్ ప్రపంచంలో జరుగుతుంది, ఇవాళ కాదు. అసలు చాలా కానీ మంది కాక్రోచ్ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీని ఎంత టార్గెట్ చేసిందో అంతకు మించి కాంగ్రెస్ ను టార్గెట్ చేయకుండానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే దేశంలో బలమైన ప్రతిపక్షం లేదు కాబట్టి ప్రజల గొంతుకగా కాక్రోచ్ జనతా పార్టీ ఒక వెబ్సైట్ నుంచి పుట్టుకొచ్చిందన్న టాక్. అలాగే కదా, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అలాగే చెప్పారు కదా, దే ఆర్ గోయింగ్ టు రీప్లేస్ కాంగ్రెస్ అన్నారు. ఓకే, వెల్కమ్. ఏమైంది? ఇవన్నీ వస్తూ ఉంటే మేము కాదంటలేదు, ఇట్ షుడ్ కమ్, చాలా మంచిది. ఇట్లా ముడుపులు వచ్చినప్పుడే మేము కూడా నిద్రలేసి కదం తొక్కుతాం. సో ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది మీరు చూస్తే ఒక గ్లోబల్ మూవ్మెంట్ ఎప్పటి నుంచో జరుగుతుంది. పొలిటికల్ అబ్జర్వర్స్ మీరు ఈ బీఆర్ఎస్ఆ బిఎంఎస్ఆ ఈ దీంట్లో ఉంటారు, కానీ ఇక్కడ లోకల్గా వాస్తవానికి మనం గమనిస్తే యావత్ ప్రపంచంలో ఆ రోజులు గ్రెటా థన్బర్గ్ అని ఒక 13 ఏళ్ల అమ్మాయి నిలబడి ప్రకృతి గురించి మాట్లాడుతూ పరిపాలన ప్రభుత్వాలని నిలేసే సవాల్ చేసింది. దట్ బికేమ్ వైరల్. దాని తర్వాత మలాలా ఒక అమ్మాయి, ఆమెకి జరిగిన ఇది గురించి చర్చిస్తూ ఆమె ఒక లెవెల్కి ఒక స్థాయికి ఎదిగిపోయింది. ఆ తర్వాత చైనాలోకి వాపస్ హాంకాంగ్ వాళ్ళ ట్రీటీ ఖతమైపోయినాక మర్జర్ అప్పుడు రెసిస్టెన్స్ వచ్చింది. యువతరం ఫ్లాష్ మాబ్స్ అని వచ్చేవాళ్ళు సడన్లీ రోడ్డు మీదకి వచ్చేసి ప్రొటెస్ట్లు కానీ ఎప్పుడన్నా అనిపిస్తుందా ఈ తరంలో ఉండాల్సిన రేణుకా చౌదరి ముందే వచ్చేసింది అని? లేదు, నాకు అప్పుడు కూడా అనిపిస్తుంది. ఫ్రీడమ్ మూవ్మెంట్ లో నేను పుట్టలేదు ఎందుకు, నేను డెఫినెట్లీ ఆ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో ఐ వుడ్ హావ్ ప్లేడ్ ఎ ముఖ్య పాత్ర అనేది నాకు అప్పుడుది అనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తుంది. చేంజింగ్ టైమ్స్. సో ఆ విధంగా ఆ హాంకాంగ్ మీరు చూస్తే మర్జర్ ముందు ఎంత ప్రజల నుంచి రెసిస్ట్. మొన్నటి నేపాల్ అవును, యూత్, దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్, ఇదే విధానము అని ఈ కాలంలో అది అనిపిస్తే ప్రజానికానికి ఇదే పద్ధతి అని చెప్పి ఒక ప్రజాస్వామ్యం నమ్ముకుంటే అదే విధానము. రేణుకా చౌదరి లూజ్ అవుట్, ఇట్స్ వన్ ఆఫ్ ద టూ. రేణుకా చౌదరి రాజకీయ వారసురాలు ఎవరు? ఖమ్మం జిల్లాలో ప్రతి కార్యకర్త నాతో భుజానికి భుజం ఆనిచ్చి పోరాటం చేసిన ప్రతి ఒక్కడు నా వారసులు, వాళ్ళందరూ నా వారసులే. ఖమ్మం జిల్లా ఎందుకు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా అసలైన కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ సిద్ధాంతాలని పాటించి నమ్మి నిలబడినోడు, ఎదుర్కొన్న మహిళలు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తా అంటే రమ్మని ఆహ్వానిస్తారా? ఆఫ్ కోర్స్. ఏం చెప్తారు? హలో, ఎందుకు రాకూడదండి? ఇది ఒక సవాలా? మగవాళ్ళందరూ కూర్చొని టికెట్లు పంచుకొని సాయంత్రం పూట అందరూ కూర్చొని పెగ్గు సిగ్గు వదులుకొని మాట్లాడుతూ ఉండగా మహిళలు పోటీ చేయడానికి ఏముంది? నేను మహిళలకి అదే చెప్తా, అందరికీ స్థానం ఉంది. మగవాళ్ళు 30 మంది పోటీలు చేసి సాయంత్రం అయ్యేటప్పటికి అందరూ కలిసే ఉంటారు. మనం ఎందుకు ఒకరినొకరు కించపరచుకోవాలా? నాట్ ఎట్ ఆల్. యూ షుడ్ ఎంకరేజ్. ఒక ఆడమనిషి ఇంటి గడప దాటి బయటకు వచ్చి ఎదుర్కొని నిలబడుతుంది అంటే సామాన్యం కాదు. మగోడికి ఈజీ, ఇంట్లో పిల్ల ఉంటుంది, ఇల్లు నడుపుతుంది, పిల్లల్ని సాకుతుంది, అత్తమామల్ని చూసుకుంటుంది, ఈయన విచ్చలవిడిగా ఫ్రీగా రాజకీయాల్లో తిరగచ్చు. ఒక మహిళ బయటికి రావాలంటే మామూలు మాట కాదు. ఇంట్లో అందుకుండే వాళ్ళు ఎవరు ఉండరు. ఎంత పెద్ద ర్యాలీ చేసి ఇంటికి వచ్చినా మళ్ళీ ఇంట్లో కాఫీ తాగడానికి కాఫీ పౌడర్ అయిపోయింది, సాకలు రాలేదు, అత్తగారు మెడికల్ రిపోర్టు, ఇవన్నీ మాకుంటాయి. కాబట్టి అది ఎవరు ఆలోచించారు. మేము కొన్నిసార్లు అంటాం, మాకు పెళ్ళి అయిపోయి మా హస్బెండ్స్ ఉన్నారు, ఇప్పుడు నాకు కూడా ఒక వైఫ్ కావాలి. ఐ వాంట్ అ వైఫ్. నా సామాన్య నన్ను చూసుకొని నీకు కాలు నొప్ప చెవు నొప్ప ఏంటి అడిగి పర్వాలేదు నువ్వు హాయిగా కూర్చో నేను చేస్తాను అనేవాళ్ళు ఎవరు లేరు ఇంట్లో, మేము చేసుకోవాలి. సో భద్రాచల రామాలయం సంబంధించి మీకు
చాలా నమ్ముతారా భద్రాచల రామయ్య? కోర్స్ మీకు మర్చిపోయారా? అందుకే అడుగుతున్నాను. జేఏసీతో మేము కలిసి అవును, భద్రాచలాన్ని డివిజన్ లో అటు పోనీకుండా ఇక్కడ ఆపారు కదా, ఆపారు. దక్షిణ అయోధ్య అని పిలుస్తూ ఉంటారు కదా. సో ఎప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనే మాట వింటున్నాం. భద్రాచల రామాలయాన్ని అభివృద్ధికి నిధులు వస్తూనే ఉంటాయన్నమాట వింటున్నాం. ఎందుకు భద్రాచల రామాలయం అభివృద్ధి చెందదు? సౌత్ టు డెవలప్. ఎందుకు అభివృద్ధి చెందదు? కేంద్రం అరే వాళ్ళ మార్కెటింగ్ ఈ మోటోనే ఖతం అయిపోతుంది కదా. అసలు అయోధ్య కట్టిన తర్వాత వాళ్ళు అయ్యో అనుకుంటున్నారు, అక్కడ తెక్క వదిలింది, తోక కత్తిరించి ఎవరు ఓటేయలేదు ఆడ. సో ఇప్పుడు వాళ్ళకి బ్యాలెట్ బాక్స్లో దించేదానికి ఒక రాముల వారు ఎక్కడా లేరు. సౌత్కి ఫోకస్ వచ్చిందంటే అందరు ఇటు వస్తారు. నేను ఎప్పటి నుంచో అడిగినాను, స్పెషల్ ట్రైన్స్ ఫ్లైట్స్ పెట్టాలి. ఇప్పుడైనా జూపల్లి గారు ఆలోచించుకోవాలని నేను ఎన్నోసార్లు సలహా ఇచ్చాను, సీఎంకి కూడా చెప్పాను. మా అమ్మవారి ఆభరణాలు ఉన్నాయి, మన హిస్టరీ ఉంది, ప్రతి రాయి గచ్చులో మనకి చరిత్ర ఉంది. ఆ రోజుల్లో ఆయన మన భక్త రామదాసు చేసిన ఎవిడెన్స్ ఉంది, పర్ణశాలలో సీతమ్మ ఆగింది ఉంది. ఇన్ని మనకి ప్రూఫ్లుండి మనం మార్కెటింగ్ చేసుకోకపోతే ఇంకా అంత దౌర్భాగ్యులు ఎవరు లేరు. నేను టూరిజం మినిస్టర్గా అక్కడ పొన్నమి గెస్ట్ హౌస్ కట్టించిన దాన్ని నేను కేంద్రం నుంచి నిధులు ఇచ్చి అప్పుడు ఆ విగ్రహాలు పెట్టి కొంచెం అలంకరణ కూడా చేపించిన దాన్ని నేను. కాబట్టి ఇప్పుడు కూడా ఐ హ్యావ్ మేజర్ ఐడియాస్ హౌ టు డెవలప్ అక్కడ చిన్న మన డ్వాక్రా గ్రూప్స్తో పాటు కలిపి అన్ని విధాలుగా. ఎవరైనా అడిగితే చెప్తాం, కానీ అడగకపోతే నేను ఎన్నిసార్లు చెప్పాలి, చెప్పాను ఎన్నోసార్లు చెప్పాను, అర్థం కాకపోతే ఐ కాంట్ డూ ఎనీథింగ్. రైట్ మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, చూశారు కదా మొత్తంగా ఫైర్ బ్రాండ్ ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది. రాజకీయాల్లోకి రావాలన్న మహిళలకు తానే ఒక ఆదర్శం అంటూ చెప్తూ ఉన్నారు. రాజకీయాలు చేయాలంటే ఇప్పుడున్న నాయకుల్లాగా కాదు, ఓపిక, నిబద్ధత, నిజాయితీ ఉంటేనే రాజకీయాల్లోకి అడుగు పెట్టాలంటున్న రేణుకా చౌదరితో ఈరోజు ఐ కౌంటర్.